సో ఇవాళ భూభారతి చట్టం అమల్లోకి అంటే మీన్స్ ఇవాల్టి నుంచి శాంపిల్గా 3 మండలాల్లో ప్రారంభించబోతా ఉన్నారు. ధరణి ప్లేస్లో వచ్చింది ఈ భూభారతి. సో ధరణి వచ్చిన తర్వాత ధరణి తెచ్చే టైంలో 2018 అనుకుంటా మూడుజింతలపల్లి గ్రామం దగ్గర సోమేష్ కుమార్ గారు ల్యాప్టాప్ పట్టుకుంటే కేసీఆర్ గారు కట్టుకొత్తి ధరణిని ప్రారంభించిండు. ప్రారంభించినటువంటి సందర్భంలో ఆయన కొన్ని విషయాలు చెప్పిండు. గతంలో రిజిస్ట్రేషన్ కార్యాలయానికి పోతే పోగానే ఓ బ్రోకర్ ఎదురవుతాడు, వాడు తీసుకుపోయి ఇవన్నీ చేస్తాడు, ఈ డాక్యుమెంట్ రైటర్లు వీళ్ళంతా వెరిసి కుమ్మక్కైపోయి ఒగని భూమి ఒగని చేసుడు, ఒగని చేసుడు, పటకాయిదాలు ఎప్పుడు వస్తాయో తెలియదు, మ్యూటేషన్ ఎప్పుడైతుందో తెలియదు, అంత ఆగమాగం ఉండే అని మనకు గత చరిత్ర అంతా వల్లవేసి చెప్పిండు కేసీఆర్ గారు ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి సమయంలో. ఆ తర్వాత ప్రస్తుతం ఆ ధరణి వచ్చిన తర్వాత ఇక దాని దరిద్రం మామూలు దరిద్రం కాదు. ఇక అప్పటి వరకు ధరణి రాకముందుకు ఊరికి 10 పంచాయతీలే ఉండే, ధరణి వచ్చినాక ఊరికి 100 పంచాయతీలైనాయి. అసలు పట్టేదారులు ఎగిరిపోయి వీనికి అంతేందుకు కేసీఆర్ గారి భూమికే ఎక్కువ తక్కువ ఎక్సెస్లు వచ్చేసినాయి. అవును, 2-3 గుంటల భూమి ఆయనకి ఎక్కువనే పడ్డది, ఇంకా 54 ఎకరాల సీలింగ్ ఉంటుంది, ఆ పైన పడ్డది. సో ఇట్లా ధరణి అనేకమైనటువంటి సమస్యలు తెచ్చిపెట్టింది. స్లాట్స్ బుక్ చేసుకొని రిజిస్ట్రేషన్ కాకుండా ఉన్నటువంటి కొన్ని లక్షల మంది కోట్ల రూపాయలు ధరణి కారణంగా అటు చిక్కిపోయినాయి, మళ్ళీ వాపసు రాలే. ఇదొక అంశం. ఇక రెండో అంశం ఏంది, ఇప్పుడు భూభారతిని తీసుకొస్తే ఈ సమస్యలన్నిటికీ చెక్కుబడుతుందా? ఇప్పుడు ధరణి కారణంగా ఎదుర్కొన్నటువంటి అన్ని సమస్యలు పోతాయా? ఏమేం అంశాలు భూభారతి ద్వారా కొత్తగా మనకు అందుబాటులోకి రాబోతా ఉన్నాయి? గతంలో ధరణి వల్ల జరిగిన నష్టమేంది, ప్రస్తుతం ఇది భూభారతి వల్ల జరగబోతున్న లాభమేంది, నష్టమేంది? సో ఈ అన్ని అంశాల మీద ప్రత్యేకమైనటువంటి కథనాన్ని శనార్థి తెలంగాణ పత్రిక ఇవాళ మనకు అందిస్తూ ఉంది. ధరణి దరిద్రం పోయేనా, భూభారతి మనకు అక్కడికి వచ్చేనా అనేటువంటి అంశం ఏది నిజాంల కాలం నుంచి జరిగినటువంటి వ్యవహారాన్ని అంతా మనకు ప్రత్యేక కథనాన్ని శనార్థి తెలంగాణ పత్రిక అందిస్తుంది. ఇక నిన్న చాలామంది అడిగిరు నయీం వ్యవహారం గురించి చెప్పండి అని చెప్పి చాలామంది అడిగిరు. అయితే నేను కొంత రీసెర్చ్ కూడా చేయడం జరిగింది దాని మీద. ఏం జరిగింది, నయీం డైరీలో ఏముంది, ఏం జరిగింది అనేటువంటి అంశాన్ని రీసెర్చ్ చేయడం జరిగింది. అయితే అది చాలా పెద్ద మిస్టరీగా ఉంది. ఆ చాలా పెద్ద మిస్టరీ వెనకాల ఎవరున్నారు, అసలు నయీంను చంపింది తెలంగాణ పోలీసులేనా, మరి తెలంగాణ పోలీసులు అయితే వాళ్ళకి తెలుగు ఎందుకు రాలేదు? సో ఇట్లా అనేకమైనటువంటి అంశాలు కనిపిస్తూ ఉన్నాయి దాని వెనకాల. ఇక నయీంతోనే అంటగాగిన వాళ్ళైతే ఇప్పుడు చాలామంది ఉన్నారు చట్టసభలలో. చాలా పెద్ద పెద్ద తలకాయలు ఉన్నాయి, మా సభలోనే పెద్ద తలకాయలు ఉన్నాయి. అయితే విషయం ఏంటంటే కరెక్ట్గా మనం నయీం హత్య గురించి మాట్లాడుకోవాలంటే ఒక సినిమా స్టోరీ, ఒక థ్రిల్లర్ స్టోరీని తలపిస్తుంది. గుజరాత్ రాష్ట్రానికి నయీం హత్యకి ఏం సంబంధం ఉంది, ఏం జరిగిందనేది ఒకసారి చూద్దాం. ఇక్కడ ఆడ నోట్బుక్ పెట్టిన రేపు నా టేబుల్ మీద. ఇక్కడ కేశుభాయ్ పటేల్ అని గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉండే కేశుభాయ్ పటేల్ ముఖ్యమంత్రిగా ఉన్న అప్పటికి నరేంద్ర మోడీ గారు ఆర్ఎస్ఎస్ కార్యకర్తగా ఉన్నాడు. అప్పటికి ఆయనకు రాజకీయాలతో పెద్దగా సంబంధం లేకుండే. అయితే కేశుభాయ్ పటేల్ గారు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో హరేన్ పాండ్యా అని కేశుభాయ్ పటేల్ గారికి చాలా నమ్మకస్తుడైనటువంటి వ్యక్తి. ఆయన హోంశాఖ మంత్రిగా ఉన్నాడు. హరేన్ పాండ్యా, కేశుభాయ్ పటేల్ వీళ్ళిద్దరూ ప్రధానమైనటువంటి అనుచరులుగా భారతీయ జనతా పార్టీలో కీలకమైనటువంటి స్థానంలో ఉన్నారు. ఇటువైపు 2001లో గుజరాత్లో ఎన్నికలు జరుగుతాయి. గుజరాత్లో ఎన్నికలు జరిగితే నరేంద్ర మోడీ గారు ముఖ్యమంత్రి అవుతారు. నరేంద్ర మోడీ గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈయన ముఖ్యమంత్రి కావడం ఈ హరేన్ పాండ్యాకు, కేశుభాయ్ పటేల్కు అంతగా ఇష్టం లేకుండే. అయినప్పటికీ కూడా నరేంద్ర మోడీ ముఖ్యమంత్రి అయిన తర్వాత కేశుభాయ్ పటేల్కు వర్గానికి చెందినటువంటి ఇది కాదు నోట్బుక్ కేశుభాయ్ పటేల్కు అనుచరుడైనటువంటి హరేన్ పాండ్యను రెవెన్యూ మినిస్టర్ చేస్తాడు.
రెవెన్యూ మినిస్టర్ చేస్తే హిరేన్ పాండ్యా ఏం చేస్తాడు? నరేంద్ర మోడీ నాయకత్వాన్ని అంగీకరించక రాజీనామా చేసేస్తాడు. రాజీనామా చేసి అప్పటికే 2002లో గోద్రా అల్లర్లు జరుగుతాయి. గోద్రా అల్లర్లు జరిగితే ఆ అల్లర్లో నరేంద్ర మోడీ అలసత్వం వహించిండు. నరేంద్ర మోడీ గారు ఈ అల్లర్లను ప్రేరేపించిండు అనేటువంటి విధంగా ఈయన హిరేన్ పాండ్యా ఆరోపణలు చేస్తాడు. ఈ హిరేన్ పాండ్యా ఆరోపణలు చేస్తే కరెక్ట్గా ఏం జరుగుతుందంటే గోద్రా అల్లర్లు జరిగితే గోద్రా అల్లర్లు ప్రేరేపించే విధంగా నరేంద్ర మోడీ వ్యవహారం ఉందని ఈయన గోద్రా అల్లర్లపైన విచారణ చేస్తున్న స్వతంత్ర కమిషన్కు హిరేన్ పాండే రహస్యంగా ఒక నివేదిక ఇచ్చిండు అనేటువంటి ఆరోపణలు ఉన్నాయి. దాంతో ఏం జరిగిందంటే ఈ హిరేన్ పాండ్యా అంటే కేశుభాయ్ పటేల్ వర్గం వర్సెస్ నరేంద్ర మోడీ వర్గంగా మారిపోయింది బీజేపీలో. అప్పుడు నెక్స్ట్ జరిగినటువంటి ఎన్నికలు నాటికి హిరేన్ పాండ్యాకు అసలు టికెటే రాదు. నరేంద్ర మోడీ సూపర్ పవర్గా గుజరాత్లో ఉంటాడు భారతీయ జనతా పార్టీలో. హిరేన్ పాండ్యాకు అసలు టికెటే రాదు. హిరేన్ పాండ్యా ఒకరోజు ఎప్పుడంటే అది 2004-05 అప్పుడు సాధారణంగా వాకింగ్ పోతే హిరేన్ పాండ్యా పైన కాల్పులు జరుగుతాయి. కాల్పులు జరిగి అక్కడికక్కడే చనిపోతాడు ఆయన. అక్కడికక్కడే చనిపోయిన తర్వాత ఇది చాలా పెద్ద సంచలనం రేపుతుంది. ఇది నరేంద్ర మోడీ గ్రూప్ చేసినటువంటి హత్య అనేటువంటి ఆరోపణలు ఆ రోజు విపక్షాలు కూడా చేసినాయి. కేశుభాయ్ పటేల్ లాంటి వాళ్ళు కూడా అందరూ ఇదే అనుకున్నారు అప్పుడు. అయితే విషయం ఏంటంటే ఆ హత్య చేసినటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో హిరేన్ పాండ్యాకు సంబంధించినటువంటి వ్యక్తి, ఆ వ్యక్తి నయీంకు తెలిసినటువంటి వ్యక్తిగా చర్చ జరిగింది. హిరేన్ పాండ్యా హత్య కేసు విచారణలో నయీం పేరు ప్రస్తావనకు వచ్చింది. ఏది మనం అనుకుంటున్నటువంటి నయీం పేరు వచ్చినటువంటి సందర్భంలో నయీంని కొంతమంది వాడుకొని ఆ హత్య కుట్రలో భాగం చేసిరు అనేటువంటి ఆరోపణలు ఉన్న నేపథ్యంలో సోహ్రబుద్దీన్ నరేంద్ర మోడీ ఆ తర్వాత ఈ ఎవరైతే కొంతమంది గోద్రా అల్లర్లకు కారణమయ్యారో వాళ్ళ మీద ప్రతీకార చర్యకు దిగుతా ఉన్నాడు సోహ్రబుద్దీన్ అనేటువంటి ఆరోపణలు ఆయన మీద ఉన్నప్పుడు నయీంని కొంతమంది సీక్రెట్ పర్సన్స్ అప్రోచ్ అయ్యారు. సోహ్రబుద్దీన్ను ఎన్కౌంటర్ చేయాలి, పట్టుకోవాలి, అది నీ వల్లనే అవుతుంది అని చెప్పానంటే నయీం ట్రై చేసి సోహ్రబుద్దీన్ను, ఆయన భార్యను, ఇంకొక ఆయన అనుచరుడు ప్రజాపతిని, ఈ ముగ్గురిని హైదరాబాద్కు పిలిపిస్తాడు. హైదరాబాద్కు పిలిపిస్తే హైదరాబాద్లో 10 రోజుల పాటు వాళ్ళు నయీంతో కలిసి ఉంటారు. ఈ ముగ్గురు నయీంతో కలిసినటువంటి సందర్భంలో 10 రోజులు ఇక్కడ ఉన్న తర్వాత వాళ్ళని సంగీత్ ట్రావెల్స్ బస్సులో హైదరాబాద్ నుంచి సాంగ్లీకి పంపించడం కోసం వాళ్ళని బస్సు ఎక్కిస్తాడు, టికెట్లు బుక్ చేసి పంపిస్తాడు. కరెక్ట్గా జైహీరాబాద్ కాడికి పోగానే యాంటీ టెర్రర్ గ్రూప్కి సంబంధించినటువంటి పోలీసులు జైరాబాద్ కాడ బస్ ఆపి సోహ్రబుద్దీన్, ఆయన భార్య, ఆ తర్వాత ప్రజాపతి, ఈ ముగ్గురిని బస్సు దించి సోహ్రబుద్దీన్ను ప్రజాపతినేమో గుజరాత్లో ఉన్నటువంటి ఒక ఫామ్ హౌస్లో నిర్బంధించారట. సోహ్రబుద్దీన్ గారి భార్యను మరో చోటికి తరలించారు, అంటే వాహనాలలో తీసుకుపోయి ఆ ఏడైతే ఆడ ఫామ్ హౌస్లో నిర్బంధించారో ఆ తెల్లారే ఒక నడివీధిలో సోహ్రబుద్దీన్ ఎన్కౌంటర్ శవమై కనిపించాడు. పోలీసులు ప్రకటించారు ఆయన ఎన్కౌంటర్ చేసినామని. ఆ తర్వాత ఈ సోహ్రబుద్దీన్కి సంబంధించినటువంటి హత్య ఎవరైతే సోహ్రబుద్దీన్ పట్టుకున్నారో ఆ వివరాలు ఆ భార్యకు, తర్వాత ప్రజాపతికి ప్లస్ వీళ్ళని దోలిచ్చినటువంటి వీళ్ళని ఎవరు పట్టుకోపోతున్నారో ముందే తెలుసు కదా ఎవరికి, నయీంకి. అయితే వీళ్ళకు మాత్రమే తెలుసు దీనికి సంబంధించి. ఇక్కడ ఏం జరిగిందంటే నరేంద్ర మోడీ గారు ఆ రోజు 2001లో సీఎంగా ఉన్నప్పుడు హోంశాఖ మంత్రి అమిత్ షా, హిరేన్ పాండ్యా హత్య జరిగిన నాటికి అమిత్ షా గారు హోంశాఖ మంత్రి, ఆయన మీద ఆరోపణలు వచ్చినాయి. అయితే ఈ ముగ్గురికే తెలుసు కదా ఇక ఆయన ఎన్కౌంటర్ చేసిరు. ఎన్కౌంటర్ చేసిన మరుసటి రోజే సోహ్రబుద్దీన్ భార్యను అసలు ఎక్కడ ఆనవాళ్ళు లేకుండా ఖతం చేసేసారు, ముక్కలుగా ఖతం చేసేసారు. ఆ తర్వాత ఇతను తప్పించుకొని పోయాడు, ప్రజాపతి తప్పించుకొని పోతే ప్రజాపతి కోసం
వేట కొనసాగించి కరెక్ట్ ఏడాది తర్వాత ప్రజాపతిని కూడా చంపేశారు. కేసు ఇది. ఇక హరణ్ పాండ్యా హత్య ఎట్లా జరిగింది అనేటువంటి కోణంలో ఎంక్వైరీ జరుగుతూ ఉంది. అప్పట్లో యూపీఏ గవర్నమెంటు స్వతంత్ర కమిషన్ వేసి విచారణ చేపిస్తూ ఉంది. సిబిఐ ఎంక్వైరీ స్టార్ట్ అయిపోయింది. సిబిఐ ఎంక్వైరీ స్టార్ట్ అయింది. సిబిఐ ఎంక్వైరీ స్టార్ట్ అయినటువంటి సందర్భంలో సిబిఐ ఆధారాలు సేకరించడం కోసం అసలు వీళ్ళు హైదరాబాద్కి ఎందుకు వచ్చారు, నయీంని ఎందుకు కలిసిరని నయీంను పట్టుకోవడానికి సిబిఐ వేట మొదలుపెట్టింది. సిబిఐ వేట మొదలు పెడితే సిబిఐకి నయీం దొరకలే. సరే, అతనికి అనేకమైనటువంటి పోలీసుల సపోర్ట్ ఇక్కడ ఉండే, మా అందరికీ తెలుసు. కొద్దిగా గతంలో రిటైర్డ్ అయిన డీజీపీలు వాళ్ళు వేల కోట్లు సంపాదించారు నయీంని అడ్డం పెట్టుకుని, ఇప్పుడు కూడా ఉన్నారు కొంతమంది. సరే, ఇది జరిగింది. నయీం కోసం వేట కొనసాగిస్తే నయీం దొరకలే. గుజరాత్లో విచారణ జరిగితే పారదర్శకంగా ఉండదని సిబిఐ ఏం చేస్తుందంటే ఈ కేసును బాంబేకు తరలించండి అని చెప్తుంది. అప్పుడు కేసు బాంబేకి వస్తుంది. కేసు బాంబేకి రాగానే కరెక్ట్గా ఇంకొక 25 రోజులలో కేసు ట్రయల్స్ స్టార్ట్ అవుతూ ఉన్నాయి. ట్రయల్స్ స్టార్ట్ అవుతూ ఉంటే ఇక మిగిలింది ఎవరు మరి ఈ కేసులో ఈ హత్య గురించి తెలిసింది? నయీం ఒక్కడే మిగిలిండు. కేసు విచారణ ప్రారంభమవుతుంది అనేటువంటి 20 రోజుల కంటే ముందు కరెక్ట్గా 2016 ఆగస్టు 7 తారీఖు రోజు నరేంద్ర మోడీ గారు హైదరాబాద్ వచ్చాడు. నరేంద్ర మోడీ గారు హైదరాబాద్ వచ్చి వివిధ సభల్లో పాల్గొని వెళ్ళిపోయిండు. నరేంద్ర మోడీ గారు ఢిల్లీ పోయే వరకల్లా నయీం మర్డర్ అయింది. నయీం హత్యకు గురైంది. షాద్నగర్లో హత్యకు గురైంది. వాస్తవానికి ఇది చాలామంది కేసీఆర్ ప్రభుత్వం చేయించిన హత్యగా అప్పుడు అనుకోరు. కానీ ఆ మిలీనియం టౌన్షిప్ ఏదైతే ఉందో, నయీం షాద్నగర్ దగ్గర మిలీనియం టౌన్షిప్లో ఎన్కౌంటర్ కాబడ్డాడు కదా, ఆ టౌన్షిప్లో ఫస్ట్ నయీం అక్కడ నయీం భార్య, నయీం అక్క, నయీం అమ్మ ముగ్గురు ఫస్ట్ వెహికల్లో వచ్చారు అక్కడ ఒక సెటిల్మెంట్ కోసం. వాళ్ళు ఆ ఇంట్లోకి పోయిన తర్వాత నయీం రెండో వెహికల్లో వచ్చిండు. రెండో వెహికల్ దిగిన కొద్ది క్షణాల్లోనే అతన్ని ఖతం చేసేసారు. అయితే నయీంను కాల్చినటువంటి వ్యక్తులు అలా ఇంట్లోకి పోయి ఇంట్లో వాళ్ళని కూడా నిర్బంధించి ఎక్కడ అక్కడ కూర్చున్నబెట్టి అసలు వాళ్ళకు తెలుగు అక్షరం రాదు, ఉర్దూ అంతకంటే రాదు, ప్యూర్ హిందీలో మాట్లాడినట్టుగా మన రీసెర్చ్లో తెలిసింది. అయితే ఈ విషయం తెలంగాణ పోలీసులకు ఎన్కౌంటర్ అయిన తర్వాత తెలిసినట్టుగా మనకు సమాచారం ఉంది. తర్వాత సిట్ వేసిరు. ఆ సిట్లో రకరకాలుగా మాట్లాడుకున్నారు. అయితే కొంతమందికి ఏమో నయీం చనిపోవడం కావాలి, కొంతమందికి ఏమో నయీం దగ్గర ఉన్న ఆస్తులు కావాలి. ఆ రోజు ఆ ఇంట్లో మిలీనియం టౌన్షిప్లో 10,50,00,000 రూపాయలు ఆ ఇంట్లో ఉండే అని మనకు విశ్వసనీయ సమాచారం. నగదు. ఆ 10,50,00,000 రూపాయలను లెక్క పెట్టడానికి షాద్నగర్ చుట్టూ ఉన్నటువంటి బ్యాంకుల దగ్గర పోయి మిషన్లు తెచ్చారు. మిషన్లు తెచ్చి మొత్తం లెక్క పెట్టారు. మొత్తం డబ్బంతా లెక్కబెట్టి 3 లక్షలు దొరికినాయని పేపర్ మీద పెట్టారు. నయీంకు సంబంధించినటువంటి డైరీలో నయీంని ఎవరెవరు కలిసిరు, ఎక్కడెక్కడ కలిసిరు, ఏం కథ అనేది కంప్లీట్గా పిక్చర్ ఉంది. ఆ డైరీలు తెలంగాణలో అప్పటి ప్రభుత్వ పెద్దల దగ్గర ఉన్నట్టుగా తెలుస్తూ ఉంది. ఆ డైరీలో ఉన్నటువంటి పేర్ల ఆధారంగా మీరు బాగా అబ్జర్వ్ చేయండి. ఇది 2016లో నయీం ఎన్కౌంటర్ జరిగిండు. 2016లో నయీం ఎన్కౌంటర్లో ఆ డైరీలు దొరికిన తర్వాత నల్గొండ జిల్లా నుంచి లేకపోతే ఇతర మహబూబ్ నగర్ ఈ ప్రాంతాల నుంచి టీఆర్ఎస్ పార్టీలోకి వలసలు పెరిగినాయి. మీరు చూడండి, ఎందుకంటే ఇలా పేరన్లు ఉంది. వస్తావా సస్తావా అంటే చాలామంది పార్టీ మారిరు. అందులో చాలా పెద్ద తలకాయలు ఉన్నాయి. అసలు ఇంకా ఇన్డెప్త్కు పోతే చాలా భయంకరమైన నిజాలు ఉన్నాయి. సో నేను చేసినటువంటి రీసెర్చ్లో విత్ డేట్లు నేను ఆ జడ్జిమెంట్ కాపీ కూడా చదివిన. అయితే అక్కడ గుజరాత్లో ఏదైతే ఈ కేసును ఎంక్వైరీ చేస్తూ ఉన్నాడో జడ్జి గారు, ఎవరైతే విచారణ చేస్తూ ఉన్నారో ఆ జడ్జి కూడా చచ్చిపోయాడు. ఆ జడ్జి హత్య జరిగిందా, హార్ట్ అటాక్ కానీ మొత్తానికైతే అనుమానాస్పదంగా మృతి చెందిండు. మొత్తం ఈ ఎంటైర్ వ్యవహారం అంతా ఎట్లా ఉంది, దేని చుట్టూ ముడిపడి ఉందనేది మనం అర్థం చేసుకోవచ్చు. సరే, ఆ తర్వాత బాంబే కోర్టు సరైన ఆధారాలు లేవని చెప్పి అందరినీ నిర్దోషులు అని చెప్పేసింది. నిర్దోషులు అందరూ అయ్యారు కానీ చచ్చిపోయింది ఎట్లా అనేది మళ్ళీ మిస్టరీయే. సో ఆ బాంబే కోర్టే
ఏది స్పెషల్ సిబిఐ కోర్టే ఇందులో నరేంద్ర మోడీ పాత్ర లేదు, ఆ తర్వాత అమిత్ షా పాత్ర లేదని చెప్పి ఎలాంటి ఆధారాలు లభించలేదు. ఎక్కడన్నా సాక్షి దొరికితేనేమో ఏమైనా బలపడు, ఏ సాక్షి దొరకలే. జరిగినటువంటి కథ నాకు అర్థమైన కాడికి గిది. ఇది వాస్తవానికి నయం ఉండడం తెలంగాణ పోలీసులకు చాలా ఇష్టం బతికుండడం. ఎందుకంటే అనేక కార్యక్రమాలు ఆయన ద్వారా చేస్తూ ఉన్నారు. ఎన్కౌంటర్ స్పెషలిస్ట్గా ఉన్నటువంటి పోలీస్ అధికారి నిత్యం కలిసేటోడట నయంను. ఆ తర్వాత ఒక పాల సంస్థకు పనిచేసినటువంటి మదర్ డైరీలు అటు ఇటువంటి దానికి పనిచేసినటువంటి కుటుంబం కంప్లీట్గా ఆయనతోటే ఉందంట. ఇట్లా అనేకమైనటువంటి సెటిల్మెంట్లు, భూదందాలు నయంను అడ్డం పెట్టుకొని నల్గొండలో ఉన్నటువంటి ఒక వర్గం చేసింది అనేది స్పష్టంగా అర్థమవుతా ఉంది. సరే, నయం రాష్ట్ర వ్యాప్తంగా చేసిన అరాచకాల మీద నయం శరీరాన్ని ఎవరు ఎట్లా వాడుకున్నారు అనేది సపరేట్ ఎపిసోడ్లో చూద్దాం. కానీ నయం ఎన్కౌంటర్కి సంబంధించినటువంటి అంశాలు ఇవే. మోదీజీ ఆప్కా ప్యార్ హమారా ఊపర్ హోనా చాయే, ఇది గుర్తుపెట్టుకోరు. ఈ పదం ఎవరన్నారు, ఈ మాట ఎవరన్నారో గుర్తుపెట్టుకోరి. చాలా ఇంట్రెస్టింగ్ అంశాలు వస్తాయి దాంట్లోకి. అయితే నిన్న దాదాపు ఒక 358 పేజీల జడ్జిమెంట్ కాపీ ఉంది. ఏది సోహరాబుద్దీన్, ఏది ఆర్ఎన్ పాండ్యాకి సంబంధించినటువంటి దాంట్లో, ఆ తర్వాత సోహరాబుద్దీన్ ఎన్కౌంటర్కి సంబంధించినటువంటి అంశంలో ఇట్లా రకరకాలుగా ఈ ఎపిసోడ్ జరిగింది. సో నాకు తెలిసింది ఇది 100% నిజమని చెప్పను. నా రీసెర్చ్లో తేలింది మాత్రం ఇది. సో అలాగే ఇవాళ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు పేదల పెన్నిది. మీ ఆఫీస్ ఎక్కడ, అడ్రస్ జస్ట్ గూగుల్లో కొడితే వస్తుంది. మా ఆఫీస్ 100 ఎకరాల ల్యాండ్ ఉంది, డేరా బాబాది. సరే, డేరా బాబా సంగతి తర్వాత చూద్దాం. సరే, ఎక్కడిక్కడ పంచాయతీలు మనకెందుకులే, కానీ మనం ఇక్కడ నయం అనేటువంటి శరీరంని చూపిట్టి ఎవరు కథం చేసిరు, ఎందుకు కథం చేసిరు అనేది మళ్ళీ చర్చ పెట్టుకుందాం మనం. కానీ సూచాయగా జరిగినటువంటి అంశం అయితే గిది. ఇవాళ మహానుభావుడు భారత రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ అంబేద్కర్ ఇవాళ జన్మదినం. ఇవాళ ఈ తెలంగాణనే కాదు, ఈ మొత్తం భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి జీవికి ఇవాళ శుభదినం. ఆయన జన్మదినం అంటే మనందరికి శుభదినం. బాబాసాహెబ్ అంబేద్కర్కు నివాళులు అర్పిస్తూ ఉంది క్యూ న్యూస్. ఇక మార్నింగ్ న్యూస్లోకి వెళ్దాం. చెప్తే క్లియర్గా చెప్పానంటుండు బాయ్ సాబ్. నేను చెప్పాల్సి వచ్చినప్పుడు నీవు నీ కర్ణబేరి భద్ర అంత క్లియర్గా చెప్తా. ఇది సరిపోదు, అది పెద్ద స్టోరీ. అచ్చా, వెలుగు దినపత్రికలో ఉన్నటువంటి వార్తల్ని ఒక్కసారి చూద్దాం. రైట్గా 30 రోజుల్లో వెళ్ళిపోండి, అక్రమ వలసదారులకు ట్రంప్ అల్టిమేటం. నెల కంటే ఎక్కువ ఉండాలంటే రిజిస్ట్రేషన్ తప్పనిసరి, అక్రమంగా ఉంటే జరిమానా విధిస్తాం, మర్యాదగా తట్టాబుట్టా సర్దుకొని ఫ్లైట్ ఎక్కాలనే ఆదేశం. ఇండియన్లకు ట్రంప్ షాక్. EB-5 వీసాల కటాఫ్ తేదీ 6 నెలలు వెనక్కి తీసుకుంటట. ఆదివారం మయామిలో జరిగిన ఓ కార్యక్రమంలో అభిమానులతో కలిసి డ్యాన్స్ చేస్తున్న అమెరికా అధ్యక్షుడు ట్రంప్ అట 30 రోజుల లోపల తట్టాబుట్ట చదువుకొని అమెరికా నుంచి గెట్ అవుట్ అన్నాడు. ఎవరు? ట్రంప్. సో ట్రంప్ మర్యాదగా తట్టాబుట్ట చదువుకొని ఫ్లైట్ ఎక్కాలని చెప్తా ఉన్నాడు. ఇక్కడ నరేంద్ర మోడీ గారు ట్రంప్కు ఉన్నటువంటి అవినాభావ సంబంధం, ఇక అవిభక్త కవలం లెక్క ఉంటారు. అక్కడికి పోతే ఇక్కడికి వచ్చినా అంతే ఉంటారు. విషయం ఏంటంటే నరేంద్ర మోడీ గారు ఇటీవల జరిగినటువంటి పరిణామాలు 1-2 ఇండియన్స్ పిల్లల్ని కాళ్ళకు బేడీలేసి ఇడికి తీసుకొచ్చారు అమెరికా ప్రత్యేక విమానంలో. అనేకమైనటువంటి సుంకాలు వేస్తా ఉన్నాం. మనం ఎక్స్పర్ట్, మనమేం సుంకాలు వేసే పరిస్థితిలో లేము. మనం ఎగుమతి చేసేది నీరవ్ మోడీని, లలిత్ మోడీని, వీళ్ళనే కదా. కాబట్టి వాళ్ళ మీద ఎంత టారిఫ్ వేసుకున్నా పెద్దగా ఏం లేదు. అయితే ఇక్కడ ఇండియన్లకు అనేకమైనటువంటి ఇబ్బందులు జరుగుతూ ఉంటే మీ దౌత్య నీతి మీ మిత్రుడితోటి పకడ్బందీగా చేయాల్సిందే కదా. అక్కడ మొన్నొకరిని ఎవరు అని వచ్చిచ్చిరుగా, ముంబై దాడుల సూత్రధారి. గిగ్ వర్కర్లకు కొత్త పాలసీ. రాష్ట్ర వ్యాప్తంగా ఫుడ్ డెలివరీ, ట్రాన్స్పోర్ట్, ప్యాకేజీ డెలివరీలో పనిచేసే గిగ్ వర్కర్ల భద్రత కోసం రాష్ట్ర ప్రభుత్వం కొత్త పాలసీ రూపొందించింది. వాళ్లకు ఉద్యోగ భద్రత, జీతాలు, బీమా తదితర అంశాలు ఇందులో ఉన్నాయి. దీన్ని క్లియరెన్స్ కోసం న్యాయశాఖకు కార్మిక శాఖ పంపించింది. రైట్గా నేటి నుంచి భూభారతి అమల్లోకి రానున్న కొత్త చట్టం. పోర్టల్ను ప్రారంభించనున్న సీఎం రేవంత్ రెడ్డి. ఇకపై అందులోనే భూముల అమ్మకాలు, కొనుగోళ్లు, ఇబ్బందుల అధ్యయనానికి 3 మండలాల ఎంపిక. కీసరా, తిరుమలగిరి సాగర్,
సదాశివపేటలో పరిశీలన. ప్రభుత్వం కొత్తగా తీసుకొచ్చిన భూభారతి చట్టం సోమవారం నుంచి అమల్లోకి రానుంది. భూభారతి పోర్టల్ కూడా అందుబాటులోకి రానుంది. ఇక అంబేద్కర్ జయంతి సందర్భంగా హైదరాబాద్లోని శిల్పారామంలో భూభారతి పోర్టల్ను సీఎం రేవంత్ రెడ్డి సోమవారం ప్రారంభించనున్నారు. ఇన్నాళ్ళు ధరణి పోర్టల్లో జరిగిన వ్యవసాయ భూముల అమ్మకాలు కొనుగోళ్లు ఇకపై భూభారతి పోర్టల్లోనే జరగనున్నాయి. గతంలో ధరణి తీసుకొచ్చిన సమయంలో భూముల లావాదేవీలకు కొన్ని రోజుల పాటు ఆటంకం ఏర్పడగా ఈసారి అలాంటి ఇబ్బందులేమీ లేకుండా ప్లాన్ చేశారు. ఇక భూ సమస్యలకు పరిష్కారం రైతులకు అర్థమయ్యేలా పోర్టల్ ఉండాలి. రివ్యూ మీటింగ్లో అధికారులకు సీఎం రేవంత్ ఆదేశం. సో మొత్తానికి ఇవాల్టి నుంచి భూభారతి రాబోతా ఉంది. ధరణి దరిద్రాన్ని మరి భూభారతి చెరిపేయగలదా లేదా చూడాలి. రాణగాని పంపించారు. రాణా భలే గుంజుకొచ్చినవే తవ్వకాలకి. సర్కార్కు తాగునీటి సవాల్. ఎండలు ముదురుతుండడంతో పెరుగుతున్న డిమాండ్. శ్రీశైలం సాగర్లో వేగంగా పడిపోతున్న నీటి మట్టాలు. ఇప్పటికే సాగర్ నుంచి సాగునీటి విడుదల బంద్. దాని నుంచి ఏపీ తాగునీళ్లు తీసుకుంటే నీటి మట్టం 510 అడుగుల దిగువకు పడిపోయే ముప్పు. అదే జరిగితే మోటార్లు పెట్టుకొని నీటిని లిఫ్ట్ చేయాల్సి ఉంటుందని ఆందోళన. గోదావరిలోని శ్రీరామ్ సాగర్, ఎల్లంపల్లి, మిడ్ మానేరు, లోయర్ మానేరులోనూ భారీగా పడిపోయిన మట్టాలు. హైదరాబాద్ కావాల్సింది 750 ఎంజీడీలు, ఇస్తున్నది 550 ఎంజీడీలు. రాజధానిలో వాటర్ ట్యాంకులకు పెరుగుతున్న డిమాండ్. మార్చిలో రోజు 7,000 ట్యాంకర్లు, ఇప్పుడు 12,000. మేలో 15,000 ట్యాంకర్లకు చేరనున్న డిమాండ్ అంటూ తాగునీటికి కటకట ఏర్పడే పరిస్థితి. సాగునీటి తర్వాత తాగేతందుకే నీళ్ళ కటకట ఏర్పడ్డది తెలంగాణ రాష్ట్రంలో. మార్చిలోనే ఈ బండ్లు పెట్టుకొని తెప్పించుకున్న పరిస్థితి ఇవాళ మళ్ళీ ఇంత ఎక్కువైపోయింది. వాస్తవానికి ఈ నీటి మట్టాలు తగ్గిపోవడానికి కారణం అనేకమైన పూర్తి స్థాయిలో నిండకపోవడము, నిండిన పెద్దగా వాటిని ఆపుకునేటువంటి పరిస్థితి లేకపోవడం, అనేక కారణాలతోటి ఇవాళ తాగునీటి కటకట ఏర్పడినటువంటి పరిస్థితి చూస్తూ ఉన్నాం. సో ఒక్కటి వానలు పడ్డా పడకపోయినా జీవనదిలాగా వారేది ఒక మూసి ఒకటే అంతే. హైదరాబాద్ జనం తానం చేస్తే చాలు మూసి వారుతుంది, నిండుతుంది. ఇక ఇదే అంశం పైన భూభారతి పైన రైతుల భూమికి ప్రభుత్వానికి బాధ్యత. భూ రికార్డులో ఎలాంటి మార్పులు చేయట్లేదు. పొంగులేటి ఇకపై రైట్ టు ప్రైవసీ ఉండదు. ప్రతి ఎకరం పోర్టల్లో కనిపిస్తుంది. వచ్చే నెలలో గ్రామ పాలనాధికారుల నియామకం. ధరణిపై ఫోరెన్సిక్ కార్డు నిర్వహిస్తామని వెల్లడంటూ ఎవరు రెవెన్యూ శాఖ మంత్రి. ఉక్రెయిన్పై రష్యా మిసైళ్ల దాడి. ఉక్రెయిన్పై రష్యా మళ్ళీ మిసైల్ దాడులు చేసింది. ఆదివారం సుమి నగరంపై 2 మిసైల్ ప్రయోగించింది. ఈ దాడిలో 24 మంది చనిపోగా 84 మంది గాయపడ్డారు. రష్యా తీరుపై జెలెన్స్కీ మండిపడ్డాడు. నాకు మంత్రి పదవి రాకుండా జానారెడ్డి అడ్డుకుంటున్నాడు. ధర్మరాజులా ఉండాల్సిన వ్యక్తి ధృతరాష్ట్రులా మారిండు రాజగోపాల్ రెడ్డి. నేను రాజకీయంగా ఎదగడం వారికి ఇష్టం లేనట్టుంది. నేను ఎవరిని అడుక్కోను, గల్లా ఎగిరేసుకొని ఉంటా. నా కెపాసిటీ బట్టే మంత్రి పదవి దక్కుతుందని చెప్పి రాజగోపాల్. ఇలా పంచాది ఏంది ఒకసారి చూద్దాం. ఇదిలే ఆగా వస్తుంది. అయితే ఇప్పుడు నిన్న రాజగోపాల్ రెడ్డి గారు మాట్లాడాడు. సరే పదవులు పంచుకుంటే వాళ్ళకు ఇద్దరాలు అప్లోడ్ ఇంటికి రాగానే ఇద్దరాలు మొగలు కొట్లాడుకుంటారు చూడు, ఆ ఫార్ములా ప్రకారం ఉంటుంది అన్నట్టు. ఇప్పుడు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి వర్సెస్ జానారెడ్డి. మనం ఈ బోర్డుల మీద రాసుకుంటున్నాం వీళ్ళు వర్సెస్, కానీ రాత్రి అయినాక మళ్ళీ కలుస్తారు, ఇబ్బంది ఏం లేదు, అది వేరే. అయితే ఇప్పుడు జానారెడ్డి గారి బాధ ఏంది? కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారి మంత్రి పదవిని అడ్డుకోవాల్సిన అవసరం ఈయనకేముంది? ఏముందంటే ఈయనకు 2 పిల్లకాయలు ఉన్నారు కదా, ఆయన వీళ్ళ పేరేంది? రఘువీర్ రెడ్డి, జయవీర్ రెడ్డి. రఘువీర్, జయవీర్ రెడ్డి. అయితే ఈ 2 పిల్లకాయలు ఉన్నారు కదా, వాళ్ళు మొదటిసారిగా ఒక ఆయన ఎంపీ, ఒక ఆయన ఎమ్మెల్యే అయింది కదా. సో మరి ఈ పరిస్థితుల్లో ఇక్కడ కోమటిరెడ్డి వెంకటరెడ్డి నామినేషన్ మంత్రి ఉంటాడు. వెంకటరెడ్డి ఈయన పర్ఫార్మెన్సు అత్యంత తక్కువ, అందరి మంత్రులలో అత్యంత తక్కువ పర్ఫార్మెన్స్ చూపే వెంకటరెడ్డి. ఈ వెంకటరెడ్డి ఈయన 2 అన్నదమ్ములు. ఈ 2 అన్నదమ్ములకు ఈ 2 ఎమ్మెల్యే టికెట్లు దక్కినాయి. ఆ తర్వాత వెంకటరెడ్డికి మంత్రి, ఆ తర్వాత రాజగోపాల్ రెడ్డికి మళ్ళా మంత్రి పదవి ఇస్తానే అధిష్టానం గతంలో హామీ ఇచ్చిందట. దాని ప్రకారం నాకు ఇవ్వాలంటున్నాడు. అయితే ఇక్కడ జానారెడ్డికి వచ్చిన నొప్పి ఏంటంటే, ఇప్పుడు జానారెడ్డి గారు వీళ్ళిద్దరు కనుక మంత్రులు అయితే వీళ్ళిద్దరు డమ్మీలు అవుతారు. ఇక వీళ్ళిద్దరు డమ్మీలు కాకుండా ఉండాలంటే ఏం చేయాలి? ఈయనకి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి టికెట్ ఏది మంత్రి పదవి ఇవ్వద్దని చెప్పలే జానారెడ్డి.
ఏమన్నాడంటే రంగారెడ్డి మల్లెడ్డి రంగారెడ్డి ఇక్కడ మన ఇబ్రహీంపట్నం రంగారెడ్డి జిల్లాకు మంత్రి పదవి దక్కాలి అని రాసిండట. ఎవరికి? అధిష్టానానికి. ఈ రంగారెడ్డి జిల్లాలో గెలిచింది ఎవరయ్యా అని అంటే ఇప్పుడు ఈ జిహెచ్ఎంసీ పరిధి ఈ అంతలో ఒక ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి. మల్రెడ్డి రంగారెడ్డి మీద ప్రేమగా జానారెడ్డి గారికి, ఈయన మీద ప్రేమతో అంటలేడు. అది ఇక్కడ రెడ్డిని భర్తీ చేస్తే ఇంకోటి రెడ్డికి ఇవ్వడానికి ఛాన్స్ ఉండదు కాబట్టి ఆయన ఆటోమేటిక్ ఎగిరిపోతుందని ఈ ముసలాయన ఉపాయం. ఇది. దాంతో ఏమవుతుంది? వీళ్ళ ఆధిపత్యానికి ఇక్కడ గండి పడుతుంది, అప్పుడు నా కొడుకులకు జర అక్కడికి వస్తుంది అనుకొని పెద్ద ఆయన ఆలోచన చేసినట్టుండు. అంటే ఇట్లే ఉంటాయి ఆయన స్ట్రాటజీలన్నీ. ఇగో ఇట్లా ఏది మన సమగ్ర కుల సర్వేని ఎట్లయితే సర్వనాశనం చేసిండో, సో ఇట్లా ఈ కార్యక్రమాలకు తెరలేపిండు అన్నట్టు. ఈ విషయాన్ని పసిగట్టిండు ఆయన. ఈ జిల్లాలోని నాకు ఈమని చెప్పాలి కానీ మల్రెడ్డి రంగారెడ్డికి ఈమని చెప్తుండేందుకు? మల్రెడ్డి రంగారెడ్డి రెడ్డి సామాజిక వర్గం, అటు సుదర్శన్ రెడ్డిది ఆయన రెడ్డి సామాజిక వర్గం, ఇక కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి రెడ్డి సామాజిక. 3 ఇయర్గా రెడ్లకైతే ఇస్తే ఒకటి ఇస్తారు, ఒక్కటే ఎక్కువ. ఆల్రెడీ 4 ఉన్నారు. కాకపోతే కోమటిరెడ్డి వెంకటరెడ్డి మంత్రి పదవి తీసేస్తే కొంచెం బెటరు. కోమటిరెడ్డి వెంకటరెడ్డి మంత్రి పదవి తీసేసి రాజగోపాల్ రెడ్డి గారికి ఇవ్వాలి. ఇస్తే వాళ్ళు భర్తీ అవుతుంది. అయితే కోమటిరెడ్డి వెంకటరెడ్డి మంత్రికి ఉంటే వీళ్ళకి ఏం నష్టం లేదు. ఎందుకంటే ఇది ఒత్తిదే బ్యాచ్, ఇది ఒత్తిదే, ఈ పండ్ల తడకాడ ఊపుడే, ఈ పెద్దగా ఏముండదు. అదే రాజగోపాల్ రెడ్డికి ఇస్తే మాత్రం చాలా సీరియస్గా ఉంటుంది. ఆయన ఇక ఈ అంత డామినేషన్ పరిస్థితికి వస్తుంది. వీళ్ళు ఎవరు కూడా నెగలేరు ఆయన ముంగట. సో అందుకోసం రాజగోపాల్ రెడ్డికి రాకుండా అడ్డుకోవాలనేది జానారెడ్డి గారి విశ్వ ప్రయత్నం. అందుకే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారు ఏమన్నారంటే ధృతరాష్ట్రుడు. ఎవరు ధృతరాష్ట్రుడు? జానారెడ్డి ధృతరాష్ట్రుడు అని చెప్పానడు. ఒక్క నీకే కాదు, తెలంగాణలో ఉన్న బీసీలందరికీ ధృతరాష్ట్రుడే జానారెడ్డి గారు. ఉందా? తీసి 3-4 నిమిషాలు పెడతారు. తెలంగాణకి ఇచ్చిన ఎంపీలో నాకు కమిట్మెంట్ ఉంది. ఈ తెలంగాణ మళ్ళా ఆయన అధిష్టానము చర్యలు పార్టీ ఏముండే శుభో పుట్టుకుని ఆలోచించి వాళ్లకు కాంగ్రెస్ పార్టీ అండగా ఉండాలని చెప్పి పనిచేస్తున్న నిజాయితీగా పనిచేస్తున్న వ్యక్తిని. కాబట్టి నా విషయంలో కొందరు నాయకులు ఇది చెప్తే బాగుండదు, దుర్మార్గంగా ధర్మరాజులాగా ఉండాల్సిన జానారెడ్డి గారు కూడా మహాభారతంలో ధృతరాష్ట్రుని పాత్ర పోషించుడు జానారెడ్డి గారు అని చెప్పి చెప్తా ఉన్నాడు. జానారెడ్డి తెలంగాణలో ఉన్నటువంటి బీసీలకు ద్రోహి. సో అది మేము ఓపెన్గా ప్రకటిస్తూ ఉన్నాం. ధృతరాష్ట్రుడు అని చెప్తా ఉన్నాం. ధృతరాష్ట్రుని కంటే ఎక్కువ. ధృతరాష్ట్రుడు అంటే ఎవరు? కౌరవుల తండ్రి. ఇప్పుడు జానారెడ్డి గారు ఒక్కడే ధృతరాష్ట్రుడు కాలే, ఆ పొరగాళ్ళు ఇద్దరిని కూడా కౌరవులను చేసిండు రాజగోపాల్ రెడ్డి. ఆ రఘువీరు జయవీరుని కూడా కౌరవులను చేసిండు అన్నట్టు. మరి ఇప్పుడు పార్టీలో ఉండి పార్టీ నాయకుడిని అట్లా విమర్శించడం పార్టీ ఉల్లంఘన కాదంటే వాళ్ళకి నడుస్తుంది. వాళ్ళకి ఏముండదు. అది అట్లేముండదు. వికాసం ఏముండవు. బాయ్ బాయ్ రైట్. ఇట్లా వీళ్ళ పంచాయతీ అయితే ఇట్లా జరుగుతూ ఉంది. అయితే ఇక్కడ వీళ్ళు జానారెడ్డి వర్గం నుంచి ఒక పోస్ట్ ఏం పెట్టిరు ఎరికేనా? నేను ఎక్కడో చూసిన జానారెడ్డి వర్గం నుంచి ఒక పోస్టు. జానారెడ్డి ఆ పొలగాల వాళ్ళు ఏం పెట్టిరంటే, నువ్వు నిజంగా ఇన్ని గెలిపించే సత్తా నీకుంటే మునుగోడులో ఎందుకు గెలవలేదు అని అడిగారు. మునుగోడులో బై ఎలక్షన్లో ఎందుకు గెలవలేదు అని అడిగారు. అది కూడా కొంత కరెక్టే. అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు స్పెషల్ కార్పొరేషన్ కంపెనీల చట్టం కింద ఏర్పాటు చేసే ఆలోచనలో సర్కార్. ఎండీగా ఐఏఎస్ అధికారిని నియమించే ఛాన్సు. రాష్ట్రంలో దాదాపు 4 లక్షల మంది ఉద్యోగులు. ఇక సకాలంలో జీతాలు, పిఎఫ్, ఈఎస్ఐ లాంటి సౌకర్యాలు. ప్రభుత్వంలో ఎక్కడ అవుట్సోర్సింగ్ ఉద్యోగులు అవసరం ఉన్నా అక్కడి నుంచే రిక్రూట్ అంటూ ఈ ప్రతిపాదన నేనే తీసుకొచ్చిన. ఏది? నేను, పొన్నం ప్రభాకర్ గారు అందరం ఉన్నమాట. రవీంద్ర భారత్లో స్పెషల్ కార్పొరేషన్ పెట్టాలి ఈ అవుట్సోర్సింగ్ ఉద్యోగం. ఇక్కడ అవుట్సోర్సింగ్ ప్రభుత్వం అవుట్సోర్సింగ్ ఏజెన్సీలకు ఇచ్చేది ఒక రేటు, వాళ్ళకు కట్టేది ఒక రేటు.
14-15 గంటలు పని చేయిస్తారు అవుట్ సోర్సింగ్ వాళ్ళతో. శ్రమ దోపిడీ జరుగుతా ఉంది. ఇప్పుడు వీళ్ళతో కొంత ఎక్కువ పైసలు తక్కువ ఉంటాయి. రాష్ట్రంలో అవుట్సోర్సింగ్ ఉద్యోగుల కోసం ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని ప్రభుత్వం భావిస్తున్నది. ఆ దిశగా కసరత్తు మొదలుపెట్టింది. రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 4 లక్షల మంది అవుట్సోర్సింగ్ ఉద్యోగులు సేవలు అందిస్తున్నారు. కొత్తగా ఏర్పాటు చేయనున్న కార్పొరేషన్తో అవుట్సోర్సింగ్ ఉద్యోగుల జీవన ప్రమాణాలు మెరుగుపరచడమే కాకుండా ప్రభుత్వ శాఖల్లో ఎక్కడ ఏ అవసరం ఉన్నా ఇక్కడి నుంచే రిక్రూట్ చేసుకునేలా ప్రభుత్వం ప్లాన్ చేస్తున్నది. అవుట్సోర్సింగ్ ఉద్యోగుల నియామకాలు, జీతాలు, చెల్లింపులు, ఇతర సంక్షేమ పథకాలను పారదర్శకంగా కార్పొరేషన్ నుంచే నిర్వహించాలని ఆలోచిస్తున్నది. దీంతో దళారుల దోపిడీని అరికట్టడంతో పాటు ఉద్యోగులకు సామాజిక ఆర్థిక భద్రతను కల్పించవచ్చని భావిస్తున్నది. అవుట్సోర్సింగ్ కార్పొరేషన్ కు ఎండీగా సీనియర్ ఐఏఎస్ అధికారిని నియమించాలని ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. ఈ కార్పొరేషన్ పూర్తిగా జీఏడీ లేదా ఆర్థిక శాఖ పరిధిలో ఉండనుంది. కంపెనీల చట్టం 2013 సెక్షన్ 8 కింద నాన్ ప్రాఫిట్ సంస్థగా కార్పొరేషన్ ఏర్పాటు చేసేలా ప్రతిపాదనలు రెడీ. అసలు దీనివల్ల ఏం జరుగుతుందంటే మనం గమనించాల్సింది అవుట్సోర్సింగ్ కార్పొరేషన్ ఈ అవుట్సోర్సింగ్ కార్పొరేషన్ ఇప్పుడు ఇంతకుముందుకు ఎట్లుందంటే ఇది ప్రభుత్వం, ఏజెన్సీ, ఉద్యోగి, కార్మికుడు లేదా ఉద్యోగుడు. అయితే ప్రభుత్వం ఏం చేస్తుందంటే తన దగ్గర ఉన్నటువంటి సపోజ్ ఒక శాఖలో ఒక శాఖలో పని కోసం 100 మంది కావాలని ఇగో ఈ ఏజెన్సీకి చెప్తుంది. ఈ ఏజెన్సీ ఏం చేస్తుంది, ఈ 100 మందిని రిక్రూట్ చేసి ప్రభుత్వ ఇళ్ళ పెడుతుంది. ఈ 100 మందిని ఇచ్చినందుకు ఈయనకు ఎంత ఇస్తారు, ఒక మనిషి మీద సుమారుగా 20,000 రూపాయలు ఇస్తారు. 20,000 రూపాయలు ఇస్తే దాదాపుగా ఈ 2 లక్షల రూపాయలు అవుతాయి. 2 లక్షలు ఎక్కువ అవుతాయి, 20 లక్షల దాకా అవుతుంది దాదాపుగా. 20 లక్షలు అవుతుంది. అయితే ఈ ఏం చేస్తారంటే ఈయన ఒక్కరి పేరు మీద 20,000 రూపాయలు తీసుకుంటాడుగా. ఈ కార్మికునికి ఇచ్చేది ఈయన 14,000 ఇస్తాడు. 14,000 ఇస్తాడు. 14,000 ఇచ్చి 8 గంటలు చేయాల్సినటువంటి పని ఏం చేస్తారంటే 10 గంటలు చేయిస్తాడు వీళ్ళతోని. మళ్ళీ 2 గంటలు ఈడ దోపిడి. ఆడ 6,000 రూపాయలు ఈయన కమిషన్ తీసుకుంటాడు ఏజెన్సీ ఆయన. అయితే ఈ ఏజెన్సీ వ్యవస్థను రద్దు చేసి నేరుగా ప్రభుత్వము కార్మికుడు కనెక్ట్ అయ్యే విధంగా అవుట్సోర్సింగ్ కార్పొరేషన్ ఏర్పాటు చేయడం వల్ల ప్రభుత్వం మీద ఎలాంటి భారం 20,000 అయితే ఇస్తుంది ఎట్లాగో ఈ 20,000 నేరుగా ఇళ్ళకే ఇచ్చిర్రు అనుకో, ఒకరికి 6,000 రూపాయల లబ్ధి చేకూరుతుంది. 6,000 రూపాయలు జీతం పెరిగినట్టు అవుతుంది. ప్లస్ ఈఎస్ఐ, పిఎఫ్ అన్ని కరెక్ట్గా కట్ అవుతాయి. ఈ ఏజెన్సీల దళారీ వ్యవస్థ పోతుంది. ఇది కార్పొరేషన్ ద్వారా వచ్చేటువంటి ప్రయోజనం. ఇది మంచి ప్రయత్నం. కార్పొరేషన్ ఎందుకు పెడుతున్నారు అంటే యాక్చువల్ గవర్నమెంట్ డైరెక్ట్ ఇవ్వచ్చు. డైరెక్ట్ ఇస్తే ఏమైతుంది మళ్ళా ప్రభుత్వ ఖజానా నుంచి కార్మికునికి నేరుగా జీతాలు వచ్చినాయి అనుకో, రెగ్యులర్ చేయమంటాడు, నన్ను రెగ్యులర్ చేయమని అంటాడు, కాంట్రాక్ట్ రెగ్యులర్ చేయమని అంటాడు. ఆ పంచాయతీ కార్పొరేషన్ మధ్యలో కార్పొరేషన్ కూడా ఎట్లా నాన్ ప్రాఫిట్ ఎట్లా అంటే ఎన్జిఓ లాగా పెడతా ఉన్నారు. హైవేల అభివృద్ధికి 10 లక్షల కోట్లు వచ్చే 2 నెలల్లో ఖర్చు చేస్తామని చెప్పి నితిన్ గడ్కరీ గీడ ఈ ఉప్పలు, ఈ నారపల్లి, ఇవి గోడలన్న తీసేరి, అవన్నీ తీసేరి. ఇంకెన్నేళ్ళు పోతారా అది పిల్లలు భుజంగరావు అంటున్నారు. కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు వచ్చే ఇది అయిపోతారా అని నేను అప్పుడే చెప్పిన. గాయన మాటలు నమ్ముతారా నాయన, మీరు ఎట రాసిర్రా నాయన ఇది వార్త అని అంటే చెప్పిడంటే ఆయన ఇంకా చెప్తారా నాయన, నువ్వు చిన్నమామని కిందికి తెచ్చినంత ముచ్చట చెప్తాడు నీకు చెప్పమంటే. వచ్చి ఆయన మాట్లాడే మాటలు రోజు 100 మాట్లాడితే 98 అబద్ధాలు ఉంటాయి. ఇంకా 2 మిగిలితే 2 మాట్లాడాలని, ఒకటి డ్రైవర్కు, ఒకటి ఇంటి ఆమెకు 2 చెప్తాడు, 100 ఖతం చేస్తాడు అన్నట్టుగా. అట్లుంటుంది ఆయన కథ. ఇదైతే పూర్తి చేయరు ఆయన ఈ కారిడారు. ఇయాల్టి నుంచి అమల్లోకి ఎస్సీ వర్గీకరణ చట్టం. అంబేద్కర్ జయంతి సందర్భంగా జీవోలు రిలీజ్ చేయనున్న సర్కార్. మంత్రి ఉత్తమ్ అధ్యక్షతన కేబినెట్ సబ్ కమిటీ మీటింగ్. చట్టం తొలి జీవో కాపీని సీఎం రేవంత్కు అందజేయనున్న కమిటీ. దేశంలోనే వర్గీకరణను అమలు చేస్తున్న తొలి రాష్ట్రంగా రికార్డు. కమిషన్ సిఫార్సులకు అనుగుణంగా 59 కులాలను 3 గ్రూపులుగా విభజించి 15% రిజర్వేషన్లు అమలు చేస్తా ఉన్నారంటూ ఒక వార్తను చూస్తున్నాం. అయితే ఈ బీసీలకు సంబంధించిన 42% రిజర్వేషన్ విషయంలో ఇంత వేగం లేదు. ఎందుకంటే అది అక్కడితో కేంద్రంతో కూడుకున్న పని కాబట్టి ఇక్కడ విభజన అనేది రాష్ట్రం చేసింది. అయితే బీసీలు ఎట్లయినా కాంగ్రెస్ పార్టీని డ్యామేజ్ చేస్తారనేటువంటి ఉద్దేశంతో ఇప్పుడు ఈ వర్గాలను మచ్చిగా చేసుకోవాలంటే వీళ్ళకు పని చేయాలనేటువంటి ఉద్దేశం ఒకటి కావచ్చు. రెండోది అంబేద్కర్ జయంతి సందర్భంగా కావచ్చు.
ఏపీ ఎట్లా చెప్తే అట్లా పొరుగు రాష్ట్రానికి వంత పాడుతున్న కృష్ణా గోదావరి బోర్డులు, నీళ్లను తన్నుకుపోతున్న ఆపని అధికారులు, సాగర్ నీళ్ల దోపిడీపై స్పందించని కృష్ణా బోర్డు, ఫిర్యాదు చేస్తే నిర్లక్ష్యంగా సమాధానం, కనీసం సమాచారం ఇవ్వని జీఆర్ఎంబీ మెంబర్ సెక్రటరీ, మన అధికారులపై వేధింపులు, డిప్యుటేషన్లపై పెత్తనం, ఫిర్యాదు చేసినా పట్టించుకొని కేంద్ర ప్రభుత్వం అంటూ ఒక వార్త. ఇక మరి నీళ్ళ మంత్రే చెప్పాలి దీనికి సమాధానం. ఇక అంబేద్కర్ విగ్రహాలకు పాలతో శుద్ధి, హైదరాబాద్లో శుభ్రం చేసిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఇవాళ జయంతి సందర్భంగా నాంపల్లి నుంచి ట్యాంక్ బండ్ వరకు బైక్ ర్యాలీ నిర్వహిస్తారట. అంబేద్కర్ 134వ జయంతిని పురస్కరించుకొని దేశవ్యాప్తంగా బీజేపీ ఆధ్వర్యంలో ఘనంగా ఉత్సవాలు నిర్వహిస్తున్నామని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి చెప్పారు. రెడ్డిగా పటాకుల ఫ్యాక్టరీలో పేలుడు 8 మంది మృతి, 6 గాయాలు. ఏపీలోని అనకాపల్లిలో ప్రమాదం జరిగిందంట. 300 మీటర్లు ఎగిరిపడ్డాయి. ఏపీలో బాణసంచా కేంద్రంలో పేలుడు, 8 మంది మృతి, మరో 8 మందికి తీవ్ర గాయాలు. ఇక షార్ట్ బాక్స్లో మందుగుండు కూరుతుండగా ఘటన, అనకాపల్లి జిల్లాలో ఘోరం, మృతుల కుటుంబాలకు 15 లక్షల పరిహారం, క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అని చెప్పి సీఎం చంద్రబాబు. ప్రమాదంపై ప్రధాని నరేంద్ర మోడీ దిగ్భ్రాంతి వ్యక్తం చేసిందట. ఇక భూభారతి తెలుగు, ఆంగ్లం, ఉర్దూలో ఏకకాలంలో 1 కోటి మంది బ్రౌజ్ చేసినా సవ్యంగా పనిచేసేలా సర్వర్, రంగుల్లో అక్షరాలు, పంటలకు ఆకుపచ్చ, సాగునీటికి నీలం రంగులతో లోగోలో తెలంగాణ తల్లి విగ్రహానికి చోటు, సైబర్ దాడులపై అప్రమత్తంగా ఉండాలి, అధికారులతో సమీక్షలో సీఎం రేవంత్ రెడ్డి. నేడు అన్ని జిల్లాల కలెక్టర్లతో సీఎం భేటీ, నేడే ఆవిష్కరణ, నాగార్జున సాగర్, తిరుమలగిరి, కీసర్లో పైలట్ ప్రాజెక్టు, 566 రైతు వేదికల ద్వారా ప్రత్యక్ష ప్రసారం చేయబోతా ఉన్నారట. దీన్ని ఇక జూన్ 2 నుంచి రాష్ట్రమంతటా భూభారతి ఉంటుందంట. ప్రజా ప్రయోజనాలు కాపాడేందుకు కొత్త చట్టం. ఇక మేలో గ్రామ పరిపాలనాధికారుల నియామకం, భూభారతిపై గందరగోళం సృష్టిస్తే చర్యలు, వచ్చే అసెంబ్లీ ఎన్నికలకు ఇదే రెఫరెండం, ధరణితో కొల్లగొట్టిన భూములపై త్వరలో ఆడిట్ చేస్తారంట. మీడియాతో ఇష్టాగోష్ఠిలో పొంగులేటి. పండుగల అంబేద్కర్ జయంతి నేను నిర్వహించేందుకు సర్కార్ ఏర్పాట్లు, ట్యాంక్ బండ్ వద్ద అంబేద్కర్ విగ్రహానికి నివాళులు అర్పించనున్న ముఖ్యమంత్రి, మంత్రులు. భావితరాలకు స్ఫూర్తి అంబేద్కర్, సీఎం రేవంత్ రెడ్డి. అంబేద్కర్ వల్లే తెలంగాణ ఏర్పాటు అని చెప్పి కేసీఆర్. ఎస్సీ వర్గీకరణ నేటి నుంచే 3 గ్రూపులు, 59 ఉపకులాలు, మొత్తం 15% రిజర్వేషన్లు. గ్రూప్ 1కు 1%, గ్రూప్ 2కు 9%, గ్రూప్ 3కి 5% వర్తింపు. ప్రాధాన్య క్రమంలో ఉద్యోగ ఖాళీల భర్తీ. నేడు ఉదయం 11 గంటలకు జీవో జారీ, విడుదల చేయనున్న రేవంత్ సర్కార్. అయితే రోజు ఏమేమి జీవోలు విడుదల చేస్తున్నామో గిట్లే ఒక ప్రకటన ఇస్తే బాగుంటుండే. అవును, చిత్తశుద్ధి చాటుకున్నాం, వర్గీకరణ చేసి మాట నిలుపుకున్నాం. సేమ్ చిత్తశుద్ధి బీసీలకు కూడా చాటుకున్నారు కాబట్టి బీసీలకు కూడా చిత్తశుద్ధి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు సాటుకోవాలి ఈ బీసీలది కూడా. భారత్ అమ్ముల పొదిలో లేజర్ అస్త్రం, లేజర్ పుంజాలతో డ్రోన్ల విధ్వంసకర వ్యవస్థ ఏర్పాటు చేస్తున్నారు. దేశంలో తొలిసారి అత్యంత అధునాతన డైరెక్టెడ్ ఎనర్జీ వెపన్ ఇక MK2 కర్నూలులో పరీక్షలు నిర్వహించిన DRDO 30 కిలోవాట్ లేజర్ సామర్థ్యంతో విధ్వంసం అంట. నిఘా సెన్సార్లకు అడ్డుకట్ట, తొలి ప్రయోగం సక్సెస్. DEW ఆదేశాల సరసన భారత్, దేశాల సరసన భారత్, ఇదో గేమ్ చేంజర్ అని చెప్పి DRDO. ఇవి ఇతర ఎప్పుడు వచ్చినాయి. అవును. కంచగచ్చిబౌలిపై ఏం చేద్దాం, ఢిల్లీలో సీఐ శాంతికుమార్ సమాలోచనలు. న్యాయవాదుల బృందంతో సుదీర్ఘ భేటీ, 16న సుప్రీంకు సమర్పించాల్సిన నివేదిక, అమికస్ క్యూరీ అడిగిన ప్రశ్నలపై చర్చలు. కంచగచ్చిబౌలి భూములపై సుప్రీంకోర్టులో బీద చేంజ్ వెల్ఫేర్ సొసైటీ పిటిషన్ దాఖలు చేసింది. జానారెడ్డి ధృతరాష్ట్రుడి పాత్ర, ధృతరాష్ట్రుడి కాదు రావణాసురుడి పాత్ర ఉంటుంది. ఇంకా ఎంకులాడితే నాకు మంత్రి పదవి రాకుండా అడ్డుపడుతున్నారు. జానా లేఖతోనే మంత్రివర్గ విస్తరణ ఆలస్యం. నేను అర్హుడిని అనుకుంటే మంత్రి పదవి ఇవ్వాలి, రిజర్వేషన్ కోటాలు కాదు, మాట ఇచ్చారని కాదు. అధిష్టానం ఇస్తానంటే కొందరికి చెమటలు పడుతున్నాయి. పదవి కోసం అడుక్కునే స్థితిలో లేను. అన్నదమ్ములు ఇద్దరికి మంత్రి పదవులు ఇస్తే తప్ప నాకు ఇలా జరుగుతుంటే బాధ, నాకే ఇలా జరుగుతుంటే బాధ అనిపిస్తుందని కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారు అక్కడ మంత్రి పదవి కోసం ఆవేదన వ్యక్తం చేస్తూ ఉంటే కింద కూర్చున్న బీసీలంతా సపోర్ట్లు కొట్టారు. యువ వికాసానికి సర్వర్ బిజీ సమస్య, దరఖాస్తుల సమర్పణలో ఇబ్బందులు. 3 రోజులుగా సర్వర్ బిజీ. అర్ధరాత్రి కూడా అదే పరిస్థితి. పథకం దరఖాస్తుకు నేటితో గడువు పూర్తి. ఇప్పటికే 16 లక్షలకు పైగా దరఖాస్తులు, మరో వారం గడువు ఇవ్వాలని డిమాండ్. NSU కూడా లేఖ రాసింది. NSU రాష్ట్ర అధ్యక్షుడు కూడా లేఖ రాసిండు, యువ వికాసం టైం పెంచాలని, గడువు పెంచాలని. గడువు వద్దు, బిల్లుల ఆమోదం కోసం రాష్ట్రపతి గవర్నర్లకు సమయం నిర్దేశించడాన్ని పునఃపరిశీలించాలి. సుప్రీంలో రివ్యూ పిటిషన్ వేయనున్న కేంద్రం లేవనెత్తిన పలు అంశాలను కోర్టులో పరిగణలోకి తీసుకోలేదంటున్న అధికారులు. సాంకేతికంగా రద్దయిన బిల్లులకు ఈ తీర్పు ప్రాణం పోసేలా ఉందని వెల్లడి. అమరావతి డబుల్, ఏపీ రాజధాని విస్తరణకు మరో 44,000 ఎకరాలు తీసుకుంటున్నారట. వక్ఫ్ చట్టానికి వ్యతిరేకంగా భారీ నిరసన. అంబేద్కర్ విగ్రహం వద్ద ముస్లింల దీక్ష, హాజరై సంఘీభావం తెలిపిన టీపీసీ చీఫ్. బషీర్బాగ్లో ముస్లింల ర్యాలీ, 19న భారీ నిరసన సభ అని చెప్పి అసదుద్దీన్ ఓవైసీ. బెంగాల్లోకి బంగ్లా ఉగ్రవాదం. ఇక వక్ఫ్ అల్లర్లలో
జేఎంపీ ఉగ్ర సంస్థ 7 జిల్లాల్లోకి విస్తరణ, మదర్సాల నుంచి ఎంపికలు, కేంద్ర నిఘా వర్గాల ఆందోళన, అల్లర్లతో మాల్దాకు పారిపోయిన 400 మంది హిందువులు, కల్లోలిత ప్రాంతాలుగా హెచ్ఐవి రోగుల్లో మహిళలే ఎక్కువ. తెలుగు రాష్ట్రాల్లో 3.53 లక్షల రోగుల్లో మహిళలు, 1.93 లక్షల మంది. హెచ్ఐవి కేసులు దక్షిణాదిలోని అధికం, 56% రోగులు 5 రాష్ట్రాల్లోని. తెలంగాణలో 1,31,000 మంది రోగులు. 5వ స్థానంలో రాష్ట్రం, 2వ స్థానంలో ఏపీ అంటూ ఒక వార్త. మరి 1,31,000 మంది ఎయిడ్స్ రోగులు ఉంటే వాళ్ళకి పెన్షన్ ఇస్తున్నాం కదా, మరి 1,31,000 మందికి ఇస్తున్నామా మనం? ఉండాలి కదా. లా కమిషన్ చైర్పర్సన్గా జస్టిస్ దినేష్ మహేశ్వరి ఈ వారంలోనే నోటిఫికేషన్. గట్టిగా శనార్థి తెలంగాణలో ఉన్నటువంటి వార్తలను చూద్దాం. ధరణి సమస్యల దరిద్రం పోయేనా? భూభారతి సర్వరోగ నివారణ కాగలదా? ఏపీ అవతరణ నుంచి భూ సమస్యలే. ఇప్పటికీ నిజాం సర్వే లెక్కలే పక్కా. చిన్న కమాతాలతో ఏపీ భూములు సేఫ్. మరట్వాడా సిస్టమ్ ఆధారంగా తెలంగాణ భూముల సర్వే. సుదీర్ఘ కాలం పాటు అమల్లో ఉన్న 1971 పట్టాదారు పాస్బుక్స్ యాక్ట్. కేసీఆర్ వచ్చాకే 1971వ చట్టం రద్దు. అమల్లోకి రికార్డ్ ఆఫ్ రైట్స్ యాక్ట్ 2020. అనుభవదారుల కాలం ఎత్తివేత, అన్నదాతల అరిగోస. ధరణిలో 33 మాడ్యూల్స్. భూభారతి పోర్టల్లో వాటి సంఖ్య 6కు కుదింపు. ఇవాల్టి నుంచే అమల్లోకి భూభారతి. జూన్ 2 నుంచి పూర్తి స్థాయిగా అమల్లోకి రాబోతా ఉంది. అసలు ఈ భూభారతికి ధరణికున్న తేడా ఏంది, అసలు మన రికార్డులు ఏంటి, మన భూములు ఏంది, ఒక విశ్లేషాత్మక కథనాన్ని చూద్దాం. భూమి మెజార్టీ సమస్యలు దీని చుట్టే తిరుగుతున్నాయి. ఎవరు అవునన్నా కాదన్నా అశోక చక్రవర్తి నుంచి ఇప్పటి రేవంత్ సర్కార్ వరకు ల్యాండే ప్రజలకు ఆర్థిక స్వావలంబన చేకూర్చే ఆయుధంగా మారిపోయింది. అప్పుడైనా ఇప్పుడైనా ఎవరికి ఎంత భూమి అనే దాన్ని బట్టే వారి స్టేటస్ స్ట్రేచర్ ఆధారపడుతుంది అనేది అక్షర సత్యం. అయితే మనిషితో ఇంతటి అవినాభావ సంబంధం కలిగి ఉన్న భూముల రికార్డులు ఎంత పకడ్బందీగా ఉన్నాయనేది అసలు అంశంగా మారింది. నిజాం రాగి పత్రాల ఫర్మానాల నుంచి నేటి డిజిటల్ యుగం వరకు భూ రికార్డుల విషయంలో ఎన్నో అవకతవకలు, మరెన్నో గోల్మాల్లు వెరసి రికార్డుల అస్తవ్యస్తత, లోపభూయిష్టమైన సర్వేల కారణంగా పేద బీద సన్న చిన్నకారు రైతులే సమిధలు కావాల్సిన పరిస్థితులు దాపురిస్తున్నాయి. నైజాం స్టేట్ను నిజాం ప్రభులు దాదాపు 226 ఏళ్ల పాటు పాలించారు. మొత్తం 7 నిజాంలు ఈ గడ్డను ఏలారు. అప్పటి నైజాం రాజ్యం బ్రిటిష్ ఇండియాలోనే అతిపెద్ద సంస్థానం. ఇప్పటి తెలంగాణలోని 8 జిల్లాలు, మహారాష్ట్రలోని 5 జిల్లాలు, కర్ణాటకలోని 3 జిల్లాలు, మొత్తం 16 జిల్లాలు నిజాం రాజ్యంలో అంతర్భాగం. అయితే ఇంతటి విశాలమైన రాజ్యంలోని భూములన్నిటికీ అధిపతి పెద్ద రైతు అప్పటి నైజాం ప్రభువే. అయితే ఆయన ఆధీనంలో ఉన్న నైజాం స్టేట్ భూములను చివరి 2 నవాబుల కాలంలో పకడ్బందీ సర్వే నిర్వహించడం గమనార్హం. అప్పుడు జరిపిన సర్వేలనే ఇప్పటికీ వాడుతుండడం విశేషం. అప్పట్లో నైజాం ప్రాంతంపై ఉర్దూ భాష ప్రభావం గణనీయంగా ఉండేది. ఆ తర్వాత స్థానంలో మరాఠీ పరిపాలనలో తన డామినేషన్ కొనసాగించేది. అందుకే అప్పట్లో నిజాం భూముల సర్వే నెంబర్ల వారీగా కమాతాల నిర్ధారణ కోసం మరట్వాడా సిస్టమ్నే అమలు చేశారు. అప్పట్లో ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ ప్రాంతం బ్రిటిష్ వారి ఆధీనంలో ఉండడంతో అక్కడ భూముల సర్వే కోసం మద్రాస్ ప్రెసిడెంట్ సిస్టమ్ను వినియోగించారు. ఇక నైజాం రాజ్యంలో మేజర్ పార్ట్గా ఉన్న ప్రస్తుత మన తెలంగాణ ప్రాంతంలోనూ మరట్వాడా సర్వేనే జరిగింది. మన ఎట్టెట్లు వచ్చినాయి చూడండి. ఈ సర్వేలో భాగంగా ముందుగా ఓ గ్రామాన్ని ఎంపిక చేసుకున్నప్పుడు ఆ గ్రామాన్ని కొంత భూమిని ఆ విలేజ్ నివాస అవసరాల కోసం వదిలేసి సర్వే చేయడం జరిగింది. దీన్నే గ్రామకంఠం భూమిగా పిలుస్తారు. ఇది మరట్వాడా. ఇక గ్రామకంఠం భూమి పోగా మిగిలిన భూమిని సర్వే నెంబర్ల వారీగా ఖుష్కి, తరి, నక్షలు తయారు చేశారు. గ్రామ మధ్యలోని బొడ్రాయిని బేస్ చేసుకొని గ్రామ పటాలను అప్పటి నిజాం తయారు చేయించారు. బొడ్రాయి ఆధారంగా ప్రస్తుతం కూడా ఇవే మ్యాప్స్ను వాడుతున్నారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు అటు ఉమ్మడి ఏపీ, తెలంగాణలో మళ్ళీ సర్వే చేసిన పాపాన పోలేదు. ఇదే తెలంగాణలో భూములు ఆగం కావడానికి అతిపెద్ద కారణమని నిపుణులు అభిప్రాయపడతా ఉన్నారు. అంతేగాక అప్పటి నిజాం సర్వే మ్యాప్ల ఆధారంగానే సేత్వారి, అడంగల్, కాసరా పహానీలు తయారు చేయించారు. ప్రస్తుతం న్యాయస్థానాల్లో ఎలాంటి సమస్యలు ఎదురైనా ఈ సేత్వార్, కాసరా పహానీలే ప్రామాణికంగా తీసుకుంటున్నారు. భూముల క్రయ విక్రయాలు కోర్టులు ఇక్కడి నుంచే పరిశీలించి జరిగిన ట్రాన్సాక్షన్స్ ఆధారంగా తీర్పులు ఇస్తున్నాయి. ఇక తెలంగాణ ఆంధ్రాలో విలీనం కావడంతో మారిపోయిన పరిస్థితులు. 1956 నవంబర్ 1వ తేదీన తెలంగాణను అప్పటి కేంద్ర ప్రభుత్వం ఆంధ్రాలో విలీనం చేస్తూ ఆంధ్రప్రదేశ్గా ఏర్పాటు చేసింది. ఇక్కడే తెలంగాణకు అతిపెద్ద నష్టం జరిగినట్లయింది. తెలంగాణ ఆంధ్రాలో మెర్జ్ అయిన వెంటనే ఆంధ్ర ప్రాంతం వాసులు తెలంగాణలోని విలువైన భూముల మీద కన్నేశారు. హైదరాబాద్లో అత్యంత విలువైన ల్యాండ్స్ను కొల్లగొట్టేశారు. వీరి అత్యాశ కారణంగానే అప్పటి నుంచే రికార్డుల ధ్వంసం ప్రక్రియ మొదలైంది. అనేక విలువైన రికార్డులు మాయమయ్యాయి. నిజాం స్టేట్లో ఒక్క హైదరాబాద్లోనే 30% భూములు నిజాం పేరుపైనే ఉండేవి. వీటితో పాటు అప్పట్లో దేశం భారత్ పాకిస్తాన్గా విడిపోయినప్పుడు చాలామంది హైదరాబాద్, తెలంగాణలోని ఇతర ప్రాంతాల నుంచి పాకిస్తాన్కు వెళ్ళడం జరిగింది. వీరికి సంబంధించిన ఆస్తులు కూడా చాలా వరకు అన్యాక్రాంతం అయిపోయారు. ఈ కాందిశీకుల భూములు, వీటిని బొనవెన్షియా భూములుగా పిలవగా
వీటిని అప్పటి బడా ఆంధ్ర పెత్తందారులు ఈ భూములను అలవోకగా కొట్టేశారు. తెలంగాణ సర్వే సిస్టమ్ రికార్డుల మాయంతో లక్షల ఎకరాల భూములను కైవసం చేసుకొని కోట్లకు పడగలెత్తారు. 1971 పట్టాదారు పాస్బుక్ యాక్ట్ రద్దుతో అధ్వానంగా పరిస్థితులు. ఇక రికార్డుల భద్రత పట్టేదారుల సంక్షేమం దృష్ట్యా 1971లో అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పట్టాదారు పాస్బుక్స్ యాక్ట్ను తీసుకొచ్చింది. అప్పటి వరకు తెలంగాణ ఆంధ్రాకు వేరువేరుగా ఉన్న రెవెన్యూ బోర్డులను తొలగించి 1971 పట్టాదారు పాస్బుక్ చట్టాన్ని అందుబాటులోకి తెచ్చింది. అందులో భాగంగానే అడంగల్ను మొత్తం 32 విభాగాలుగా విభజించింది. పంటల సాగు రకాలు, విస్తీర్ణం, అనుభవదారుల కాలం, పట్టేదారుల కాలం, చెరువు, కుంట ఆధారిత భూముల వంటి సమగ్రమైన వివరాలను సదర్ పహానీలో చేర్చింది. అయితే అడంగల్లో ఏమైనా తప్పులు దొరికినా, మిస్టేక్ జరిగినా రైతులు స్థానిక ఆర్డీఓ దగ్గర ప్రతి శనివారం నిర్వహించే కోర్టులో ఫిర్యాదు అప్పీల్ చేసుకునేందుకు అవకాశం కల్పించింది. ఒకవేళ ఆర్డీఓ దగ్గర సమస్యలు పరిష్కారం కాకపోతే జాయింట్ కలెక్టర్, ఆపై కలెక్టర్ల వద్దకు వెళ్లేందుకు అవకాశం కల్పించింది. అక్కడ పరిష్కారం కాని సమస్యలు ఏమైనా ఉంటే CCLA రెవెన్యూ శాఖల అప్పీల్కు ఛాన్స్ ఉండేది. అప్పట్లో ప్రభుత్వం కల్పించిన ఈ అవకాశం ద్వారానే చిన్న సన్నకారుల రైతులకు ఎంతో ప్రయోజనం చేకూరేది. అయితే కేసీఆర్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత 1971 యాక్ట్ను రద్దు చేసి దాని స్థానంలో రికార్డ్ ఆఫ్ రైట్స్ యాక్ట్ 2020 పేరుతో ధరణి పోర్టల్ని అందుబాటులోకి తీసుకొచ్చారు. ఈ పోర్టల్లో సుమారు 33 మాడ్యూల్స్ తీసుకొచ్చినప్పటికీ కాస్తు కాలం లేకపోవడం, కలెక్టరేట్ ఒక్కటే ల్యాండ్ ట్రిబ్యునల్గా ఉండడంతో లక్షలాది మంది అన్నదాతలు, కౌలు రైతులు తమ హక్కులను కోల్పోవాల్సి వచ్చింది. ఈ విషయంలో అప్పటి కేసీఆర్ సర్కార్ అనేక విమర్శల పాలైంది. ఈ నేపథ్యంలోనే తాజాగా కాంగ్రెస్ ప్రభుత్వం ధరణి పోర్టల్ను పూర్తిగా రద్దు చేసి దాని స్థానంలో భూభారతి పోర్టల్ను అందుబాటులోకి తీసుకొచ్చింది. భూభారతి వర్సెస్ ధరణిలో ఏముంటుందంటే, ధరణి ప్రభుత్వ స్థాయిలో అత్యవసరంగా రూపొందించారు, ప్రజల అభిప్రాయాలు తీసుకోలేదు. ధరణి ఇక భూభారతి రైతులు, నిపుణులు, మేధావులతో చర్చించి రూపొందించడం జరిగింది. అధికార వికేంద్రీకరణ, ఇక అన్ని నిర్ణయాలు కేంద్రీకృతంగా ఒక్క దశలోనే జరిగేవి. ధరణిలో తహసీల్ ఆఫీస్ నుంచి CCLA వరకు 5 స్థాయిల అధికారులతో సమస్యల పరిష్కారానికి మాడ్యూల్ సంఖ్య భూభారతిలో ఎక్కువ ఉంది. ఇక ధరణి మొత్తం 33 మాడ్యూల్స్లో ఉంటే భూభారతి ఇవన్నీ సులభతరం చేసి 6 మాడ్యూల్స్ కుదించారు. ఇక పబ్లిక్ స్క్రూటినీ, ఫిర్యాదుల వ్యవస్థ. ధరణిలో ఫిర్యాదు చేసే అవకాశం తక్కువ, సమస్య పరిష్కారం ఆలస్యంగా జరిగేది. ఇక భూభారతిలో ట్రిబ్యునల్స్ ఏర్పాటు చేసి ప్రజల ఫిర్యాదులను స్వీకరించేలా చేశారు. ఇక ఆడిట్ విధానం ఎట్లా అంటే, లోపాలను గుర్తించడానికి స్పష్టమైన ఆడిట్ వ్యవస్థ లేదు ధరణిలో. భూభారతిలో ధరణిలో జరిగిన అక్రమాలపై ఫోరెన్సిక్ ఆడిట్ జరపనున్నారు. ఇక సాంకేతిక అభివృద్ధి విషయం చూస్తే ధరణిలో పాత వెర్షన్ ఆధారంగా మార్పులకు అవకాశం తక్కువ. భూభారతి అత్యాధునిక వెర్షన్ NIC ద్వారా అభివృద్ధి చేసిన పోర్టల్. ఇక ప్రజల నమ్మక స్థాయి, అనేక ఆరోపణలు వచ్చాయి. భూముల భద్రతపై అపనమ్మకాలు ధరణి అప్పుడు ఏర్పడ్డాయి. ఇక భూములకు భద్రతా భరోసా ఉండొచ్చు అనే అభిప్రాయాలు ఈ భూభారతి ద్వారా వ్యక్తమవుతూ ఉన్నాయి. ఈ భూభారతి ద్వారా ఇటు దీనికి ధరణికి భూభారతికి ఉన్న తేడా, రికార్డుల పూర్వపరాలన్నీ ఇవాళ తెలంగాణ ప్రత్యేక కథనాన్ని ఇచ్చింది. బీసీ కమిషన్ నిర్ణయాన్ని పునఃసమీక్షించాలి. ఏపీకి చెందిన బీసీలను తెలంగాణలో చేర్చడం సరికాదు. హైకోర్టు తీర్పును ప్రభుత్వం ఉల్లంఘించడం తప్పు. బీసీల మధ్య పంచాయతీ పెడితే ఊరుకోం. పట్టభద్రుల ఎమ్మెల్సీ తీన్మన్మల్ అన్న నిన్న బషీర్బాగ్ ప్రెస్ క్లబ్లో ఈ MBC కులాలు మీటింగ్ పెట్టారు. అయితే ఎక్కడో తీసేసిన కళింగ కులాలను తీసుకొచ్చి మళ్ళీ ఇలా కలపాలని ప్రయత్నం చేస్తూ ఉన్నారట. ఇప్పుడు ఇక్కడోళ్ళకి అక్కడ అవకాశం లేదు, ఎక్కడోళ్ళు అక్కడ ఉంటే అయిపోయి ఏముంది. వక్ఫ్ చట్టం వద్దే వద్దు, బిల్లును వెనక్కి తీసుకోవాలి. దేశవ్యాప్తంగా భారీ నిరసనలు, అస్సాం, బెంగాల్లో తీవ్ర ఉద్రిక్తత. హైదరాబాద్లోని ముస్లింల ర్యాలీ. 19న పెద్ద ఎత్తున ఆందోళన చేపడతాం. వక్ఫ్ ఆస్తులను బీజేపీ నాశనం చేయాలని చూస్తోంది. ఎంపీ అక్బర్ అసదుద్దీన్ ఓవైసీ అంటుండు. మోడీ ఇచ్చే బియ్యం వద్దనే దమ్ముందా? రేవంత్ రెడ్డికి బండి సంజయ్ సవాల్. కేంద్రం కిలో ₹37 ఇస్తుంది. రేషన్ దుకాణంలో మోడీ ఫోటో పెట్టకపోవడం దారుణం. గ్రామాల అభివృద్ధి నిధులన్నీ పెట్టాల్సింది మోడీ ఫోటోనో రేవంత్ రెడ్డి ఫోటోనో కాదు, ప్రజల ఫోటో పెట్టుర్రి. ప్రజల ఫోటో పెట్టుర్రి. ఏదో పబ్లిక్గా అయితే పన్నుల పైసలుతుంటాయి కదా. గ్రామాల మీ ఇళ్లలో కూడా, మన నాయకుల ఇళ్లలో కూడా ప్రజల ఫోటోనే పెట్టుకోవాలి. ఎందుకంటే ఆల పన్నులతోనే జీతాలు వస్తాయి. గ్రామాల అభివృద్ధి నిధులన్నీ కేంద్ర ప్రభుత్వాన్ని బండి సంజయ్ గారు వ్యాఖ్య. ఇక దమ్ముంటే నిరూపించగలవా? కేటీఆర్ మాట్లాడేది ఆయనకే అర్థం కావట్లేదు. ఆరోపణలు చేయడమే కాదు, నిరూపించే ధైర్యం ఉండాలి. బీఆర్ఎస్ మళ్ళీ అధికారంలోకి రావడం కలనే. రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకరన్, నేను మీ ప్రభుత్వానికి సవాల్ వేసిన, ముఖ్యమంత్రి గారు దమ్ముంటే ఈ సర్వే తప్పని నిరూపించమంటే నేను సిద్ధంగా ఉన్నాను, నిరూపించిన సవాల్నే. ఏమైంది మీ సవాల్? మరి మళ్ళీ చేయాలి కదా. వనజీవి రామయ్య అంత్యక్రియలు పూర్తి. రెడ్డిపల్లిలో ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు. పెద్ద ఎత్తున హాజరైన ప్రజాప్రతినిధులు, అధికారులు, ప్రజలు. నివాళులర్పించిన మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి. బాణసంచా తయారీ పరిశ్రమలో అగ్ని ప్రమాదం. 8 మంది మృతి, 6గురికి గాయాలు. ఆంధ్రప్రదేశ్ అనకాపల్లి జిల్లాలో కైలాసపట్నంలో ఘటన జరిగింది. ఇక ఇవాల్టి నుంచే ఎస్సీ వర్గీకరణ అమలు. నేడే రాష్ట్ర సర్కార్ జీవో, కేబినెట్ సబ్ కమిటీ తుది ఆమోదం. చట్టం అమలుకు అంతా సిద్ధం. మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి వెల్లడి. ఉక్రెయిన్పై విరుచుకుపడ్డ రష్యా.
ఇక సుమీ నగరంపై క్షిపణితో దాడి 21 మంది మృతి 80 మంది గాయాలు రష్యా తీరుపై ఉక్రెయిన్ మండిపాటు దాడిని ఉగ్రవాద చర్యగా పేర్కొన్న జెలెన్స్కీ ఇక జానారెడ్డిది ధృతరాష్ట్రుడి పాత్ర నాకు మంత్రి పదవి రాకుండా అడ్డుపడుతుండు అధిష్టానం మినిస్ట్రీ ఇస్తానన్నా జానా వద్దంటున్నారు నాకు హోంశాఖ అంటే చాలా ఇష్టం కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సంచలనం బీసీలకు కూడా ముఖ్యమంత్రి పోస్ట్ అంటే చాలా ఇష్టం అవును చాలా ఇష్టం ఇష్టమైందని ఇస్తానుకుంటే ఎస్ఎల్బిసి ప్రమాదానికి 50 రోజులు పూర్తి ఇక్కడ కోమటిరెడ్డి రాజగోపాల్ అన్న ఇక్కడ మీరు నిన్న చేసినట్టు వ్యాఖ్యలు నేను చూసిన నిన్న నాకు కొట్లాడే దమ్ము ఉందంటే నువ్వు కొట్లాడడానికి ఏముంది ఇవి ఎన్నికలు కాదే ఎవరితో కొట్లాట వాళ్ళ దగ్గర అయితే అధికారం లేదు విపక్షం దగ్గర మంత్రి పదవులు ఉన్నది పనులు చేయడానికి కొట్లాడడానికి కాదు ఎస్ఎల్బిసి ప్రమాదానికి 50 రోజులు పూర్తి సహాయక చర్యలో పురోగతి లేదు ఒక్కరిని కూడా కాపాడలేకపోయారు బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు ఎస్ఎల్బిసి ప్రమాదం జరిగి 50 రోజులు అయింది టాపిక్ అట్లేనేది కోమటిరెడ్డి వెంకటరెడ్డి కదా ఇన్ఛార్జ్ ఆ ఎస్ఎల్బిసి పనుల కాడికి పోయి ఏదో చేసే కదా నేనే చేసుకొచ్చిన ఇదంతా అన్నాడుగా ఏమైంది వెంకరెడ్డి గారు ఏమన్నా ఉందా వచ్చిదేనా పల్లవి ఇక తహూర్ రానా నుంచి వాయిస్ రికార్డు షాంపిల్ను సేకరించే పనిలో ఎన్ఐఏ అధికారులు జాతీయ దర్యాప్తు సంస్థ కస్టడీలో కొనసాగుతున్న విచారణ దర్యాప్తులో వేగం పెంచిన అధికారులు 30 రోజులకు మించి అమెరికాలో ఉండొద్దని చెప్పి ట్రంప్ ఆదేశాలు జారీ చేసిండు ఇక భూభారతి 100 ఏళ్ళు ఉంటుంది సామాన్య రైతులకు అర్థమయ్యేలా వెబ్సైట్ డిజైన్ భద్రతా సమస్యలు రాకుండా ఫైర్ వాల్ ఉండాలి అధికారులకు సూచించిన సీఎం రేవంత్ రెడ్డి భూభారతి పోర్టల్ను నేడు ప్రారంభించి జాతికి అంకితం చేరిన ముఖ్యమంత్రి భూములకు భద్రత కల్పించేందుకు ఈ పోర్టల్ తీసుకొస్తున్నాం పైలట్ ప్రాజెక్టుగా 3 మండలాల్లో అమలు చేస్తాం జూన్ 2 నుంచి పూర్తి స్థాయిలో భూభారతి పోర్టల్ పనిచేస్తుంది ఇక రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి వెల్లడి కేంద్ర నిధులతోనే గ్రామాల్లో అభివృద్ధి మోదీ బియ్యం వద్దని లేఖ రాసే దమ్ము సీఎం రేవంత్ కుందా అని చెప్పేసి బండి సంజయ్ టీజీపీఎస్సీకి క్షమాపణ చెప్పాను గ్రూప్ 1 ఫలితాల్లో టాప్ 500లో ఒక్క తెలుగు మీడియం అభ్యర్థి కూడా ఎందుకు లేడని చెప్పి రాకేష్ రెడ్డి అంటా ఉన్నాడు ఇక రాజస్థాన్పై బెంగళూరు విక్టరీ సాధించిందట నిన్న ఇక ముగిసిన వనజీవి రామయ్య అంత్యక్రియలు పద్మశ్రీ నేను పవన్ కళ్యాణ్ ఫ్యాన్నే ఆయనపై ఎమ్మెల్సీ కవిత కామెంట్స్ ఆమె అహంకారానికి నిదర్శనం బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్ ఇక కేసీఆర్పై కోపంతో అంబేద్కర్ను అవమానించొద్దు నెక్లెస్ రోడ్లోని అంబేద్కర్ విగ్రహానికి సీఎం రేవంత్ మంత్రులు నివాళులు అర్పించాలి 125 అడుగుల విగ్రహాన్ని రాష్ట్ర ప్రభుత్వం గౌరవించకపోవడం మంచిది కాదు స్మృతివనం గేట్లు తెరిచి సందర్శనకు అవకాశం కల్పించాలి బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత డిమాండ్ జానారెడ్డి ధృతరాష్ట్రుడు కాదు నరరూప జానారెడ్డి ఆయన అయితే విషయం ఏంటంటే ఇక్కడ ఇది అంబేద్కర్ విగ్రహానికి సంబంధించినటువంటి అంశంలో జ్యోతిబా పూలే విగ్రహానికి సంబంధించినటువంటి అంశంలో కల్వకుంట్ల కవిత గారు ఈ మధ్య చాలా యాక్టివ్గా వర్క్ చేస్తూ ఉన్నారు ఇంకొకటి పవన్ కళ్యాణ్ గారి సతీమణి నిన్న తిరుమల పోయి గుండు కొట్టించుకుంది అంటే గుండు అందరూ కొట్టించుకుంటారు కానీ తన కొడుకు రక్షించబడ్డాడు అక్కడ సింగపూర్లో బతికి బట్టగట్టిందంటే వెంకటేశ్వర స్వామి పుణ్యమే అని పోయి నిన్న తలనీలాలు సమర్పించి డిక్లరేషన్ ఇచ్చింది మతానికి సంబంధించి ఇక రాష్ట్రంలో సంతోషంగా ఉన్నది రేవంత్ ఒక్కరే కాంగ్రెస్ నమ్మితే చేతుల చిప్పబెట్టారు జిహెచ్ఎంసీ ఎన్నికల్లో ఆ పార్టీని ఓడగొట్టాలి జనాలకు పిలుపునిచ్చిన కేటీఆర్ అంట ఇక బిల్డర్ల సమస్యలు పరిష్కరిస్తాం నిర్మాణ రంగం అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడింది హైదరాబాద్ డెవలప్మెంట్కు బిల్డర్లు కృషి చేయాలి ఉమ్మడి ఏపీలో కాంగ్రెస్ హయాంలోనే శంషాబాద్ ఎయిర్పోర్టు ఓఆర్ఆర్ పెట్టుబడులకు అనుకూలంగా ఫ్యూచర్ సిటీని తీసుకొస్తున్నాం సైబరాబాద్ బిల్డర్స్ అసోసియేషన్ వార్షికోత్సవంలో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇక ఆ ఎంపీ పేరు చెప్పే దమ్ము లేదా కేటీఆర్ ఏం మాట్లాడుతున్నాడో ఆయనకి అర్థం కావట్లేదు కంచగచ్చిబౌలి భూముల ఇష్యూలో కానీ కంచగచ్చిబౌలి భూముల కాడ బొక్క బుర్ర పడ్డది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం బొక్క బుర్రలా పడ్డది వట్టిగా బదనాం అయిపోయింది అంటే మీ ఫెయిల్యూర్స్ మీద ఒక ప్రత్యేక కథనాన్ని ఇస్తా ఏమేమి చేశారు ఎక్కడెక్కడ ఫెయిల్యూర్ అయ్యారు సాక్షి దినపత్రికలో ఉన్నటువంటి వార్తలు చూస్తే భలా బెంగళూరు రాణించిన సాల్ట్ తర్వాత కోహ్లీ బెంగళూరు జట్టు సాల్ట్ బోల్ట్ నట్టు ఇట్లే ఉంటుంది బోల్ట్ ఒక స్టోను లివింగ్ స్టోను సాల్ట్ ఢిల్లీ రన్అట్ ఐపీఎల్లో క్యాపిటల్స్ తొలి ఓటమి 12 పరుగులతో ముంబై గెలుపు అంటూ 3-4 రన్అట్లు అయినట్టు ఒకటేసారి ఇక బీమాతో సైబర్ మోసాలకు చెక్ సైబర్ మోసాల వల్ల జరిగే నష్టాన్ని పాలసీలదారులకు సైబర్ ఇన్సూరెన్స్ చెల్లిస్తుందట ఓకే ఇక అణు విద్యుత్ శక్తిలో చైనా అద్భుతం తొలిసారిగా కేంద్రక సంలీన విచ్చిత్తి సూత్రాల కలబోతగా ఓ వినూత్న అణు రియాక్టర్ తయారీకి చైనా నడుము బిగించిందట ఆ పైప్ లైన్ మాకు అప్పగించండి ఉక్రెయిన్ భూభాగం నుంచి వెళ్లే రష్యా పైప్ లైన్ను తమకు అప్పగించాలనే డిమాండ్ను అమెరికా ముందుకు తెచ్చిందట ఇక మరువుతో మతిమరిపే పెళ్ళైన వాళ్ళతో పోలిస్తే పెళ్లి కాని వాళ్ళకు మతిమరుపు ముప్పు తక్కువ ఉన్నట్టుగా పెళ్లి అయితే మతిమరుపు ఎక్కువ వస్తుందట
బాణసంచా తయారీ కేంద్రంలో భారీ విస్ఫోటం. అనకాపల్లి జిల్లా కైలాసపట్నంలో ఘోర ప్రమాదం, అగ్నికిలలో 8 మంది సజీవ దహనమైనటువంటి వార్తలు సాక్షిలో చూడొచ్చుగా. ఎన్నికల రెఫరెండమే, వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో భూభారతి ప్రధానం. నేడు భూభారతి పోర్టల్ను సీఎం ప్రారంభిస్తారు. 3 జిల్లాల్లోని 3 మండలాల్లో అమలు. జూన్ 2 నాటికి రాష్ట్రమంతటా అందుబాటులోకి తెస్తాం. మీడియాతో ఇష్టాగోష్ఠిలో మంత్రి పొంగులేటి. ఏఐ భూమిత్ర భూభారతి పోర్టల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, యూజర్లు అడిగే ప్రశ్నలకు వెంటనే సమాధానాలు, ధరల్లో ముందుగానే సిద్ధం చేసిన ప్రశ్నలు, జవాబులు. కొత్త పోర్టల్లో ప్రతి ప్రశ్నకు కొత్తగా జవాబు ఇవ్వనున్న భూమిత్ర. ధరణి రికార్డులే భూభారతిలోకి బదిలీ. కొత్త పోర్టల్ రూపకల్పనపై సీఎం రేవంత్ సమీక్ష. నేడు జిల్లా కలెక్టర్తో ముఖ్యమంత్రి సమావేశం. ఇక మనసు మాట మెటాకు తెలుసట. ఏ ద్వారా మనకు ఇష్టమైన వాటి గురించి ముందే తెలుసుకుంటున్నాయి సోషల్ మీడియా సంస్థలు. ఇది గతంలో ఉన్నప్పటికీ రంగంలో మెటా తీసుకొచ్చిన ఆండ్రోమేడా ఇప్పుడు సరికొత్త సంచలనం. మన మనసులో ఏముంది కూడా తెలుసుకుంటుందట. అవకాశ లౌకికవాది చంద్రబాబు, ఏపీ సీఎం చంద్రబాబు అవకాశ లౌకికవాది అని చెప్పి రాజ్దీప్ సర్దేశాయ్ ఏదో రాసినట్టు. ఈ అకాల వర్షాన్ని ఒడిసిపడితే బోరులోను జల హోరు, ఆ వర్షాలు ఇంకుడు గుంతల ద్వారా బోరు దిగాలని. 30 రోజుల్లో వెళ్ళిపోండి, లేదంటే భారీ జరిమానా విధిస్తాం, తర్వాత శిక్షిస్తాం, లేదంటే స్వదేశానికి తరిమేస్తాం. అక్రమ వలసదారులకు అమెరికా ప్రభుత్వం అల్టిమేట్. చంద్రబాబు నితీష్ వల్లే వక్ఫ్ చట్టం, వారి మద్దతుతోనే మోడీ నల్ల చట్టాలు తెచ్చారు. చంద్రబాబు వారసులను ముస్లింలు ఎలా విశ్వసిస్తారు? వక్ఫ్ సవరణ చట్టం రాజ్యాంగ విరుద్ధం అని చెప్పి అసదుద్దీన్ ఓవైసీ అంటా ఉంటిగా. నేడు ఎస్సీ వర్గీకరణ ఉత్తర్వులు తొలి ప్రతి సీఎంకు. అంబేద్కర్ జయంతిని పురస్కరించుకొని జారీ చేయనున్న రాష్ట్ర ప్రభుత్వం. ఎండలు మండుతున్నాయి తెలంగాణ రాష్ట్రంలో. ఇక సుప్రీం తీర్పుతో మొదలై గతేడాది ఆగస్టు 1 నుంచి నేటి దాకా ఎస్సీ వర్గీకరణ ప్రక్రియ ప్రస్థానం. అంబేద్కర్ విగ్రహం వద్ద ముస్లింల భారీ ర్యాలీ, మద్దతు పలికిన కాంగ్రెస్ నేతలు. మహిళామణులు న్యాయమూర్తులుగా రాణిస్తున్న స్త్రీలట. జిల్లా కింది కోర్టులో వారి సంఖ్య 56% ఉంది. హైకోర్టులో వారి సంఖ్య 33% ఉంది. భవిష్యత్తులో ఈ సంఖ్య మరింత పెరిగే ఛాన్స్. న్యాయం అర్థించడం నుంచి అందించే స్థాయికి రోజు వందల తీర్పులు ఇస్తూ దేశానికి స్ఫూర్తిగా ఉన్నారట. ఒక కమిషనరు లేరు. సమాచార కమిషనర్ల నియామకంలో సర్కార్ మీనమేషాలు. ఇక సిఐసి పదవి కాలం 5 ఏళ్ళు అయింది. ఒక్క కమిషనర్ కూడా లేక 2 ఏళ్ళు. వినతులు పరిష్కరించేవారు లేక ప్రజలు. చీఫ్ ఇన్ఫర్మేషన్ కమిషన్ లేరు. ట్రంప్కు బెదిరింపులు, నిందితుడు అరెస్టు. మీరు ప్రపంచం మొత్తాన్ని బెదిరిస్తూనే మీ ఒక్కరిని బెదిరిస్తే తప్ప అని అంటున్నాడు సార్. ట్రంప్ని ఎవడో బెదిరించిందట. ఈనాడులో ఉన్నటువంటి వార్తలను ఒకసారి చూస్తే, ప్రజల భూములకు భూభారత్తో భరోసా. నూతన చట్టానికి ఇవాళ శ్రీకారం. జూన్ 2 నాటికి రాష్ట్ర వ్యాప్తంగా ఫిర్యాదుల స్వీకరణ. ధరంతో కొల్లగొట్టిన భూములపై ఆడిట్, త్వరలో వివరాలు. రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి. పోర్టల్ నేడు ముఖ్యమంత్రి ప్రారంభిస్తారని వెల్లడి. సామాన్యులకు అర్థమయ్యేలా పోర్టల్ ఉంది. అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి ఆదేశం. ఇక ఇవాటి నుంచి ఎస్సీ వర్గీకరణ అమలు. ఉత్తర్వులు, విధి విధానాలు జారీ చేయనున్న ప్రభుత్వం. ఇక జీవో తొలి కాపీని సీఎం రేవంత్కి ఇవ్వనున్న ఉపసంఘం. 59 కులాలు 3 గ్రూపులుగా వర్గీకరణ. ఇక ఉక్రెయిన్కు బెర్లిన్లా విభజిద్దాం. అమెరికా కొత్త ప్రతిగా. ఉక్రెయిన్ బెర్లిన్ లెక్క విభజిస్తారట. బెర్లిన్ కూడా ఎరకిగా. ఇది ఆగమాగం చేస్తాడు పోయి. ఏదంటే అది ఉద్యోగాల భర్తీకి ప్రెసిడెన్షియల్ విధానం ఎస్సీ వర్గీకరణకు అనుకూలంగా అమలు. పంటలను ముంచిన వడగండ్లు. జనగామ, సిద్దిపేట, నల్గొండ, యాదాద్రి, ఖమ్మం జిల్లాలో 1000 ఎకరాల్లో పంట నష్టం జరిగింది. నా మంత్రి పదవికి జానారెడ్డి అడ్డుపడతా ఉన్నాడు. మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి. నరరూప జానారెడ్డి అడ్డుపడతా ఉన్నాడు. మీరు మందు కొడితే నేను ముందుకెళ్ళను. మందు తాగి మాట్లాడితే ఇంట్లో ఎవరు మిమ్మల్ని పట్టించుకోరా? ఇక నుంచి మీ కారు కూడా మీ మాట వినదు. నడపడం అటు నుంచి కనీసం స్టార్ట్ కూడా కాదు. ఇది ఒక్కటేనా? పాదచారులకు రక్షణగా ఎయిర్ బ్యాగులు, ముందున్న కార్లతో ముచ్చట్లట. ఇవన్నీ మున్ముందు మన కారులో ఉండే సౌకర్యం. ఈ కారు ఇంకో కారుతో ముచ్చట పెడుతుందట. కొత్త మాడ్యూల్స్ వస్తున్నాయట. అట్లా ఇప్పుడు ఎవడన్నా తాగి బండి నడుపుదామని కూర్చుంటే అది స్టార్ట్ కూడా నేను రానని చెప్తా. స్టార్టే కాదట. నువ్వు కొట్టు తిట్టు ఏమైనా చేసుకో. నేనైతే స్టార్ట్ కాను. ఆ పక్కపండి పోతుంటే ఇంకో కార్ తోటి ముచ్చట పెడుతుంటది అటు. ఇది పక్కపండి ఎట్లునో ఏం కథ, ఎట్లు మీ వాడు తాగిండా? అట్లా ముచ్చట మీ వాడు తాగిండా? మా దాంట్లో ఎవడు తాగలే, మేము మావాడు మంచిగానే ఉన్నాడు చెప్తింటుండు జరా. అది కారు ఒకప్పుడు మనం చెప్తినేది, ఇప్పుడు కారు చెప్తే వరం వినాలి. ఆ పరిస్థితికి వచ్చింది. శాంతి చర్చలు లేనట్టే లొంగుబాటే మార్గమని మా మావోయిస్టులకు చాటాలన్నదే కేంద్రం యోచన. ప్రభుత్వ ఆసుపత్రులకు బ్రాండింగ్, సర్కార్ వైద్యానికి మెరుగులు, దీర్ఘకాలిక వ్యాధుల కట్టడికి ప్రాధాన్యం, కొత్త విధానం రూపకల్పన కసరత్తు. తడారిన గోదావరి, తరుముకొస్తున్న సంక్షోభం. దమ్ముగూడెం వద్ద 0.8 టీఎంసీలు మాత్రమే నీటి నిల్వ. ఇక పెను విస్ఫోటం, 8 మంది దుర్మరణం. ఏపీలో బాణసంచా తయారీ కేంద్రంలో భారీ పేలుడు జరిగింది.
ఇక వక్ఫ్ సవరణ చట్టం రాజ్యాంగ విరుద్ధం, కొత్త చట్టాన్ని ఉపసంహరించుకోవాలంటూ హైదరాబాద్లో ముస్లిం సంఘాల ధర్నా. 3 కాలేజీల్లో ఒకే అధ్యాపకుడట. ఆగో ప్రైవేట్ జూనియర్ కళాశాల ఇష్టారాజ్యం కాగితాలపై పేర్లతోనే కాని చేస్తున్నాయి, గుర్తింపు ఇవ్వడం తప్ప పట్టించుకొని ఇంటర్ బోర్డు అట. ఒక్కడే సారు 3 కాలేజీలన్నట. రాష్ట్రంలోని కొన్ని ప్రైవేట్ జూనియర్ కళాశాలలు తాము ఆడిందే ఆట అన్నట్టుగా వ్యవహరిస్తున్నాయి. ఆర్థిక భారం తగ్గించుకునేందుకు పలు కళాశాలలు తక్కువ మందిని నియమించుకుంటున్నాయి. సెక్షన్లకు తగినంత సంఖ్యలో అధ్యాపకులు ఉన్నట్లు ఆయా పేర్లను వెబ్సైట్లో అప్లోడ్ చేస్తున్నాయి. దీంతో చాలా చోట్ల లెక్చరర్లు కాగితాలపైనే ఉంటారు. ఒక్కో అధ్యాపకుడి పేరు ప్రైవేటు ఈ హాస్పిటల్లో అంతే. ఎన్ని హాస్పిటల్ ఎంత బోర్డు నిండి ఉంటాయి డాక్టర్ల పేరు. ఉన్నాడా అంటే డాక్టర్ లేడు వస్తాడు బయటికి పోయిండని చెప్తారు. బయటికి కాదు ఇంకో దవాఖాన కాడ ఉంటాడు, ఫోన్ చేసి పిలుస్తాడు. 10 హాస్పిటల్లో ఫోన్ చేసి సార్ పేషెంట్ వచ్చిన మీరు కావాలంటే ఆయన ఆ ప్రాతిపదికన ఏం చెప్తారు తెలుసా, అప్పుడు ఆయన వస్తుంటాడు కదా, ఆయన అబ్జర్వేషన్ లో పెట్టాలని చెప్పి ఐసీయూలో పెడతారు. అబ్జర్వేషన్ కథ, ఈ అబ్జర్వేషన్ వేరే ఉంటుంది లెక్క. మనిషిలాగానే ఆలోచించి సంపాదించే సరికొత్త ఏఐ ఆవిష్కరణ. భయపడకండి సార్, కుట్రలు పనడం అసభ్య సంభాషణలు చేయడంలో మీతో ఏఐ పోటీ పడలేదు అని చెప్పి చెప్తాను. కుట్రలలో అయిందే ఫస్ట్ అంట. యతి ప్రాస నమస్తే తెలంగాణ. తక్షణమే అమెరికా వీడండి అని చెప్పి ట్రంప్ హెచ్చరిక. బీఆర్ఎస్ రాజతోత్సవ సభ అనట. టీఆర్ఎస్ కాదు, బీఆర్ఎస్. అంబేద్కర్ స్ఫూర్తి రాజతోత్సవ రణగీతి. బీఆర్ఎస్ రాజతోత్సవం ఎట్లా 25 ఏళ్ళు అయింది. బీఆర్ఎస్ హెచ్చరిక, ప్రభుత్వంలో కదలికనట్టు ఇటకెలకు దిగొచ్చిన రేవంత్ సర్కార్. 125 అడుగుల అంబేద్కర్ భారీ విగ్రహం వద్ద జయంతి ఉత్సవాలకు ఏర్పాట్లు. ఇక జాబ్లెస్ క్యాలెండర్ 16 నెలల్లో ఒక్క కొత్త నోటిఫికేషన్ ఇవ్వని కాంగ్రెస్ సర్కార్ అట. అంటే ఈ నోటిఫికేషన్ వీళ్ళు వేసినాయే కొనసాగిస్తున్నామని చెప్తుంది. కాంగ్రెస్ పాలనలో కల్పనగానే ఉద్యోగ కల్పన. దళిత్ స్టడీస్ కు కాంగ్రెస్ తాళం. బీఆర్ఎస్ హయాంలో సెంటర్ ఫర్ దళిత్ స్టడీస్, బీఆర్ఎస్ కాదు టీఆర్ఎస్ హయాంలో అది. భూమి రిజిస్ట్రేషన్ కు సర్వే మ్యాప్ తప్పనిసరి, సర్వే ఛార్జీలని రైతులే భరించాల్సి ఉంటుంది. ఇది పెట్టాలి సర్వే మ్యాప్, ఇంపార్టెంట్. ఉపాధికి కోత, ప్రతి ఏటా తగ్గనున్న బడ్జెట్ కేటాయింపులు. ఇక రేవంత్ను నమ్మి తెలంగాణ ఆగం చేసుకున్నారని కేటీ రామారావు విమర్శ. ఢిల్లీకి శాంతికుమార్ గారు. సన్నాలను కొనుగోలులో రసబస. మిర్యాలగూడలో మద్దతు ధర కోసం రైతుల పట్టు. నిన్న రైతులను కొట్టిరట. మిర్యాలగూడ ఎమ్మెల్యేని తిడతా ఉన్నారు రైతులు. ఫ్రీ బస్ రహస్యమా, ఆదాయం వస్తున్నది ఎంత, ప్రభుత్వం ఇస్తున్నది ఎంత. ఆర్టీసీ యాజమాన్యానికి కార్మిక సంఘాల జేఏసీ ఘాటు లేఖ రాసిందట. ఇక ధరల మూతలో మోదీ నంబర్ 1. గ్యాస్ పెట్రో వాతలో ప్రధాని గ్లోబల్ రికార్డు సాధించినట. ఇక మరో 2 రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారట. 473కు రైతులు ఆత్మహత్యల సంఖ్య పెరిగింది. రైట్గా దయచేసి మార్నింగ్ న్యూస్ చూస్తున్నటువంటి మిత్రులారా ఈ లైక్ బటన్ క్లిక్ చేయండి, అలాగే షేర్ చేయండి. పేషెంట్ కూడా గిరాకు వచ్చుడు. ఒక్క నోటిఫికేషన్ రియల్ కాంగ్రెస్ గవర్నమెంట్ ఒక్క నోటిఫికేషన్ ఇవ్వలేదని చెప్పి అంటున్నారు. స్థాయికి పెంచాలి, నిరుద్యోగులకు ఉపాధి కల్పించాలని చెప్పి చెప్తా ఉన్నారు. ఎస్, థ్యాంక్ యూ సో మచ్.